హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనకి ఐసీటీ సంబంధించి చూద్దాము. ఐసీటీ ఏ కింద మనం ఇదంతా చెప్పుకోవచ్చు. సమాచార ప్రసార సాంకేతికత ఇది మనకు పేపర్ 6 అండి. డిఎడ్ ఫస్ట్ ఇయర్. ఓకే, డిఎడ్ ఫస్ట్ ఇయర్ పేపర్ 6 మనకు లాస్ట్ 2 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే 4th చాప్టర్ 5th చాప్టర్ ఐసీటీ ఏ ఐసీటీ బి కిందకి చూసుకోవాల్సి వస్తుంది. మొత్తం చదువుకుంటే మేలు. లాస్ట్ ప్రీవియస్ కూడా చాలా వరకు దీంట్లోంచి ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. ఇది మనకు మెయిన్ డ్రాఫ్ట్ కాపీ అండి. ఇది మనకు డిఎడ్లో సంబంధించినటువంటి డ్రాఫ్ట్ కాపీలో చూసి చెప్పడం జరుగుతుంది. న్యూ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సైకాలజీ సంబంధించి మొత్తం కంప్లీట్ అయ్యాయి. ఇదైతే మనకు ఐసీటీ ఏ మొత్తం ఒకే వీడియోలో చూద్దాము. నెక్స్ట్ ఐసీటీ బి, దాంతో సైకాలజీ సంబంధించి న్యూ టాపిక్స్ అసలు వరల్డ్ మీకు తెలుగు అకాడమీ ఉంది కదా, అది చదువుకుంటే సరిపోతుంది. మొత్తానికి ఇదంతా అప్డేట్ అవుతుంది. అప్డేటెడ్ క్లాసెస్ మీకు పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు ఐసీటీ ఇంట్రొడక్షన్ సంబంధించి చూద్దామంటే చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా మీకు తెలుగు అకాడమీ బుక్ బేస్డ్ సైకాలజీ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగు అకాడమీ నుంచే దాదాపు మనకు 25+ బిట్స్ రావడం జరిగింది ఎవ్రీ సెషన్లోనూ అవుట్ ఆఫ్ 30. ఓకే, కంపల్సరీ బుక్ అయితే చదవండి. న్యూ టాపిక్స్ ఏవైతే జాయిన్ అయ్యాయో న్యూగా మనం డ్రాఫ్ట్ కాపీలోంటివి చూసి పెడుతున్నాం కదా, ఇవి కూడా వినండి. వాటితో పాటు మళ్ళీ మీరు బుక్ అంతా మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. ముందు చదువుకునేటివే చదువుకోండి, ప్లస్ ఈ కొత్తగా న్యూ టాపిక్స్ ఏవైతే అప్లోడ్ చేస్తున్నామో అవి కూడా చదువుకోండి. ఇది మీకు 99 రూపీస్తోనే ఉందండి. కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. దీంట్లో మీకు వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. చాలా యూజ్ అవుతుంది. ఎక్కువ మార్క్స్ అనేటివి స్కోర్ చేయొచ్చు. అదేవిధంగా మాకు టెస్టులు కూడా కావాలి అంటే కన్నా, టెక్స్ట్ బుక్స్ సంబంధించి లెసన్స్ టెస్ట్ కూడా కావాలి అంటే కన్నా ఈడైతే 5 కోర్సెస్ కలిసి ఒకే కోర్సులో మీకు ఇవ్వడం జరుగుతుంది. 5-in-1 కాంబో ప్యాక్లో. ఇటు మీకు 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, ఓకే, పీడిఎఫ్స్ ఉంటాయి, టెట్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. సైకాలజీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి న్యూ సిలబస్ బేస్డ్గా అప్డేట్ చేసి ఉంటారండి. ఇంత మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు టెక్స్ట్ బుక్స్ చూసి చెప్పింటారు, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించే చెప్పాం కాబట్టి మీకు మళ్ళీ వెళ్ళి టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోవడం ఆ పనే ఉండదు. టెక్స్ట్ బుక్స్ చూసే చెప్పాం కాబట్టి ఇవి వినండి. పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకున్నారంటే కన్నా, ఇవి రివిజన్ చేసుకున్నారంటే కన్నా జిరాక్స్ తీసుకొని ఈజీగా మీరు ఈ 30 డేస్లో మీరు బాగా స్కోర్ చేయగలుగుతారు, రివిజన్ వేయగలుగుతారు. సబ్జెక్ట్స్ అన్నీ రివిజన్స్ అనేది వేయగలుగుతారనమాట. ఇది మీకు 799 రూపీస్తోనే ఉంది. యాప్లో చూడండి. లేకంటే మాకు విడిగా కావాలన్నా కూడా విడిగా కూడా ఉందండి. ఓన్లీ వీడియోస్ పీడిఎఫ్స్ అయితే కన్నా టెక్స్ట్ బుక్ కంటెంట్ సంబంధించి 500. మీకు ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలంటే కన్నా ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి 499 ఉంది. మొత్తం హెచ్జిటి వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా మొత్తం తీసుకోవాలి అనుకుంటే వీడియోస్ టెస్టులు సైకాలజీ మొత్తం ప్యాకేజ్ కావాలంటే 799. ఓకే, ఇది మీకు సంబంధించి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో మీకు స్టోర్ ఆప్షన్ ఉంది కదండి, స్టోర్ ఆప్షన్లో ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ అండి ఇది. ఓకే, 1 ఇయర్ వరకు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని చూసే మనకు చాలామంది 130+, 120+ కూడా స్కోర్ చేయడం అనేది జరిగింది ఇక్కడ టెట్లో. మీరు కూడా ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఐసీటీ భావన సాధనాలు, ఐసీటీ యొక్క డెఫినేషన్ చూస్తాం. ఇక్కడ ఐసీటీ సాధనాలు చూస్తాం. మనకు సిలబస్లో మెన్షన్ చేసిందే అండి. సిలబస్లో ఏమైతే టాపిక్స్ మెన్షన్ చేశారో అవే మనకు వరుసగా ఇచ్చారనమాట. అసలు ఐసీటీ అంటే ఏమిటి? మనకు ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అని చెప్తాము. సమాచార ప్రసార సాంకేతికత మనకు పేర్లోనే ఉందండి. ఇన్ఫర్మేషన్, సమాచారం, కమ్యూనికేషన్, భావ ప్రసారం చేయగలడం అనేది జరుగుతుంది. వేటిని యూజ్ చేసుకొని? అధునాతంగా వచ్చినటువంటి టెక్నాలజీ సాంకేతికతను యూజ్ చేసుకొని భావ ప్రసారం చేయగల, నిల్వ చేయగల, అంటే భావ ప్రసారం చేస్తుంది. ఒకరి నుంచి ఒకరికి మెసేజెస్ పంపించడము, వాయిస్ కానీ చాటింగ్ కానీ ఏదైనా నిల్వ చేయగల, మనకి ఏమైనా సమాచారం నిల్వ చేయగల సామర్థ్యము ఉంది, కొత్తగా సృష్టించగల సామర్థ్యము ఉంది, దాన్ని కంట్రోల్ చేయడము, విస్తరించగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతిక సాధనాలు, వనరుల సముదాయాన్ని, ఇలాంటి అన్నీ మనం కలగేసుకొని వీటన్నిటిని ఏమంటామంటే ఐసీటీ. అంటే ఇలా వీటన్నిటినీ మనం ఐసీటీ అంటాం. మీకు ఎగ్జాంపుల్ చూడండి కింద. ఐసీటీ సాధనాలు చూసినట్టయితే ఇవన్నీ మనకు అభ్యసనం కొరకు చాలా యూజ్ అవుతాయి. ఈ ఐసీటీ సాధనాలు చూసినట్టయితే టీవీ, ఓకేనా, మెయిన్ మొబైల్ లేదా ట్యాబ్లెట్, రేడియో లేదంటే టేప్ రికార్డర్, ఈ 2 కలిసి ఒకటి, ఓకే, కంప్యూటర్. ఈ 4 మెయిన్ అండి. పిల్లలకు వినోదంతో పాటు ఓకే విజ్ఞానాన్ని కూడా అందించడానికి ఈ 4 రకాల ఐసీటీ సాధనాలు మనకు యూజ్ అవుతాయి. టీవీ ఒకటి, మొబైల్, రేడియో, కంప్యూటర్. ఓకే,
వీటిని మనం 2 టైప్స్ అని చెప్పచ్చు. సాధనాలు, ఐసీటీ సాధనాలు ఏంటివి, ఎన్ని అంటే 4 రకాలు. ఇవి మనకు ప్రసారాలు అంటే ఏ విధంగా మనం ప్రసారం చేస్తాము అంటే 2 టైప్స్గా ప్రసారం చేస్తాము. ఒకటి ప్రత్యక్షంగా ప్రసారం చేస్తాం, లైవ్ టెలికాస్ట్ అనమాట. ఇంకొకటి ముందుగానే రికార్డ్ చేసి పంపించడం అనమాట, ప్రీ రికార్డెడ్ అనమాట. సో ఇది మనకు ప్రసారాలు ఎన్ని అంటే 2 టైప్స్గా మనము చూసుకోవచ్చు. ఐసీటీ సాధనాలు ఎన్ని అంటే 4 రకాలు. ఇప్పుడు మనము సాధనాలు చూసుకున్నాం. ప్రసారాలు చూసినట్టయితే ప్రత్యక్ష ప్రసారం అంటే ఏంటంటే ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఆ సంఘటనకు వెళ్ళి డైరెక్ట్గా అక్కడి నుంచే ప్రసారం చేసి చూపిస్తే కనుక దాన్నే మనము ప్రత్యక్ష ప్రసారం అంటాం. టీవీస్లో చూస్తూనే ఉన్నాం కదండి, ఏదన్నా యాక్సిడెంట్ జరిగిందనుకోండి వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళిపోయి లైవ్ చూపిస్తూ ఉంటారు. లేదంటే మనకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగేటప్పుడు మనకు ప్రతి ఇయర్ చూస్తూనే ఉన్నాము, అక్కడ మనకు ప్రత్యక్ష ప్రసారం వేస్తారు. మనకు ఏదైనా సరే ముఖ్యమైనటువంటి సంఘటన లేదా ఫెస్టివల్ కానీ ఏదైనా సాడ్ అయినా సరే అలాంటివి జరిగేటప్పుడు మనకు ప్రత్యక్ష ప్రసారం అనేది చూపించడం జరుగుతుంది. సునామీ తర్వాత, భూకంపం తర్వాత, వరదల తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్ ఎట్టా అయింది ఆ భూమి అనేది కూడా అక్కడికి వెళ్ళి మరీ చూపిస్తూ ఉంటారు. సో అది కూడా మనకు ప్రత్యక్ష ప్రసారంగానే చూడవచ్చు. మనకు వర్షాలు పడేటప్పుడు ముందుగానే సూచన ఇస్తూ ఉంటారనమాట. సో అది కూడా మనకు టీవీలు, రేడియోల్లో కూడా ఇప్పుడు ఆ ప్లేస్లో ఇలా ఉంది అలా ఉందని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. టీవీలో చెప్తారు, రేడియోస్లోనూ చెప్తారు. సో అది కూడా మనకు ప్రత్యక్ష ప్రసారంగానే చెప్పచ్చు అనమాట. ఇది ముందుగానే రికార్డ్ చేయబడినవి, ముందుగానే స్క్రిప్ట్ రాసుకొని వాటిని రికార్డ్ చేసి అందుకు మనకు అనుగుణంగా చిన్న చిన్న ఎడిటింగ్స్ చేసుకొని ఏమన్నా కావాల్సి వస్తే క్లిప్స్ కొన్ని జాయిన్ చేసుకొని ఈ విధంగా ముందుగానే అంతా రెడీ చేసుకొని చక్కగా తర్వాత ప్లే చేస్తారనమాట. వాటిని ఏమంటాము, వాటిని మనం ముందుగా రికార్డ్ చేయబడినటువంటి ప్రీ రికార్డెడ్ అని చెప్పి చెప్తాం. ఎక్కువగా ఇవి ఎక్కడ చూడొచ్చు, సినిమాలు మనం డైలీ చూస్తాం కదా, సినిమాలు, టీవీలో చూసేటువంటి సీరియల్స్ కానీ మనకి ఇలాంటివన్నీ మూవీస్ ఏవైతే ఉన్నాయో సినిమా హాల్స్లో ప్రదర్శిస్తూ ఉంటారు. సో అవి వంటల ప్రోగ్రామ్స్ కానీ, ఆటల ప్రోగ్రామ్స్ కానీ ఆటల ప్రోగ్రామ్స్ కూడా కొన్ని లైవ్ టెలికాస్ట్ ఉంటాయన్నమాట, కొన్ని ప్రీ రికార్డెడ్ అనేటివి పెడతారు. సో అది మనకు దాని స్వభావం బట్టి ఉంటుంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ముందుగానే రికార్డ్ చేసి తర్వాత వాళ్ళు టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మనకు ప్రీ రికార్డెడ్ కిందకి వస్తాయన్నమాట. సో ఈ 2 రకాలుగా మనకు ప్రసారాలు అనేటివి జరుగుతూ ఉంటాయి, ఇలా మనకు సాంకేతికతను యూజ్ చేసుకొని. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, వివిధ ఐసీటీ సాధనాలు వాటి యొక్క ప్రసార నియమాలు చూసినట్టయితే ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఐసీటీ సాధనాలు ఎన్ని అని చెప్పుకున్నాం, 4 అని చెప్పుకున్నాం. టీవీ, మొబైల్స్, రేడియో, కంప్యూటర్స్. ఈ టీవీ చూసినట్టయితే 1 వే ట్రాన్స్మిషన్ అండి. ఓన్లీ వాళ్ళ సైడ్ నుంచి మాత్రమే మనము వినగలం అన్నమాట, చూడగలం అన్నమాట. ఓన్లీ వాళ్ళు మాత్రమే రెస్పాన్స్ ఇస్తే మనం చూస్తాం, మనం తిరిగి రెస్పాన్స్ ఇవ్వమన్నమాట. సో ఆ పక్క ఏం చెప్తున్నారో ఏం జరుగుతుందో మనం మాత్రమే చూస్తున్నాం కాబట్టి అది ఓన్లీ 1 వే ట్రాన్స్మిషన్. మొబైల్స్లో చూడండి, ఆ పక్క ఏమైనా ఆ పక్క వచ్చిన దానికి మనం రిప్లై కూడా ఇవ్వగలుగుతున్నాం. చాటింగ్ అయితేనేమి, వాయిస్లలో అయితేనేమి, ఫోన్ కాల్లో అయితేనేమి, ఏదైనా సరే. సో ఇది మనకు 2 వే ట్రాన్స్మిషన్గా చెప్పచ్చు. రేడియో, టేప్ రికార్డు కూడా మనం చూసినట్టయితే 1 వే ట్రాన్స్మిషన్ అండి. ఓన్లీ ఆ పక్క వచ్చేది మనం వినగలుగుతాం కానీ ఎలాంటి ప్రతిస్పందన చేసినా వాటికి ఇనిపిదన్నమాట, వాటికి ఇవ్వలేమన్నమాట. కంప్యూటర్స్ ఇది మనకు 2 వే ట్రాన్స్మిషన్, సేమ్ మొబైల్స్ లాగానే ఇది కూడా మనకు ఆ పక్క నుంచి సమాచారం తీసుకుంటాం, మళ్ళీ మనం రిప్లై ఇవ్వడానికి కూడా జరుగుతుందన్నమాట. మనం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది మనకు. నెక్స్ట్ టీవీకి సంబంధించి ట్రాన్స్మిషన్స్ చూసినట్టయితే 1 వే అయితే ఓన్లీ రేడియో, టెలివిజన్, 2 వే అయితే కంప్యూటర్స్, మొబైల్. క్రింది వాణిలో ఏది 2 వే ట్రాన్స్మిషన్ అని అడుగుతారంటే చూసుకోవాలి. టెలివిజన్, మొబైల్, రేడియో అని ఇస్తాడు. మొబైల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ టెలివిజన్ సంబంధించి ఆడియో విజువల్ డిస్ప్లే అనేది ఉంటుందండి. అంటే వాయిస్ వస్తుంది, వీడియో రూపంలో మన కళ్ళకు కనిపించేటువంటి దృశ్యాలు కూడా చూపిస్తూ ఉంటుంది. సో టీవీ అనేది ఆడియో విజువల్. మొబైల్ ఆడియో విజువల్ ఉంటుంది. అండ్ టెస్ట్ పిక్చర్స్, డేటా ఎక్స్చేంజ్ అంటే పిక్చర్స్, మన టెస్ట్ పిక్చర్స్ ఉంటాయి కదా, సో అవి యూజ్ చేసుకోవచ్చు. మొబైల్స్లో మనము చాటింగ్ చేసేటప్పుడు పంపించుకుంటూ ఉంటాము. సో డేటా ఎక్స్చేంజ్, ఒక సెల్లో ఉన్నటువంటి డేటాని ఇంకో సెల్లో కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఈ సౌకర్యం కూడా ఉంటుంది. రేడియోలో ఓన్లీ ఆడియో ప్లే అండి. రేడియోలో ఓన్లీ ఆడియో అనేది ఆ పక్క నుంచి మనం వినొచ్చు, మనం రికార్డ్ చేయొచ్చు, కానీ వీడియో విజువల్ అయితే ఏమి ఉండదు అనమాట. సో ఇదైతే ఓన్లీ ఆడియో. నెక్స్ట్ కంప్యూటర్స్ అయితే కనుక ఆడియో విజువల్ డిస్ప్లే అండ్ ఇన్ఫర్మేషన్ టు బి షేర్డ్. ఇక్కడ మనకు ఆడియో సౌండ్ వింటాము, ఏమన్నా వీడియోస్ కూడా ప్లే చేసుకోవచ్చు అండి. కంప్యూటర్స్కి స్పీకర్స్ ఉంటే కనుక ఆడియో వస్తుంది. కంప్యూటర్ మానిటర్ మీద కూడా మనం విజువల్ చూస్తూనే ఉంటాము. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకదాని నుంచి ఇంకో దానికి షేర్ చేసుకుంటాం అన్నమాట, సిస్టమ్స్లో నుంచి కూడా. ఇది మనకు
టెలివిజన్ సంబంధించి నెక్స్ట్ ట్రాన్స్మిషన్ త్రూ మ్యాగ్నెటిక్ శాటిలైట్. ఏ దాంతో మనకు షేర్ అవుతుంది అంటే ట్రాన్స్మిషన్ త్రూ మ్యాగ్నెటిక్ శాటిలైట్ ద్వారా మనం ఇది ఒకరి నుంచి ఒకరికి షేర్ చేసుకోగలుగుతాం అనమాట. ఒకరి మనకి ఇది ప్లే అవ్వడం, ఈ టెలివిజన్ వర్క్ అవ్వడం అనేది మ్యాగ్నెటిక్ శాటిలైట్ ద్వారా వర్క్ అవుతుంది ట్రాన్స్మిషన్స్. ఇదైతే మనకు మొబైల్ సంబంధించి అయితే మ్యాగ్నెటిక్ టేప్స్ ద్వారా వర్క్ అవుతుంది. రేడియో ఇవన్నీ అయితే రేడియో ట్రాన్స్మిషన్ త్రూ శాటిలైట్ టేప్స్ విల్ బీ విత్ కేబుల్ ఏదైతే ఉంటుందో ఆ కేబుల్ సాయంతో మనకి ఇక్కడ వినడం అయితే జరుగుతుందండి. అది పనిచేస్తుంది. ట్రాన్స్మిషన్, దీనికి ట్రాన్స్మిషన్గా ఏది పనిచేస్తుందంటే ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ అండి. ఇంటర్నెట్ ఉందంటే కన్నా ఇది మనకు ట్రాన్స్మిషన్గా చేయడం జరుగుతుంది. ఇది మనకు టెలివిజన్ సంబంధించి మొత్తం. నెక్స్ట్ టెలివిజన్ సంబంధించి ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ద యూజర్. ఇక టీవీలో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ నువ్వు కంట్రోల్ చేయగలుగుతావా? చేయలేమన్నమాట. అంటే రిమోట్తో నువ్వు ఛానల్ మార్చగలుగుతావు అంతేగాని ఆడొచ్చేటువంటి ప్రోగ్రామ్స్ నువ్వు మార్చలేవన్నమాట. సో ఇది మనకు ఓన్లీ వాళ్ళు ఇచ్చిందే మనం చూస్తూ ఉంటాము. మొబైల్స్లో అయితే అలా కాదనమాట. నీకు ఏది కావాలంటే అది నువ్వు సెర్చ్ చేసుకొని పెట్టుకుని ఉంటుంది. నీ చేతిలో పని అనమాట. నువ్వే కంట్రోల్ చేస్తూ ఉంటావు. టేప్ ఈజ్ ఇన్ యూజర్ కంట్రోల్. అంతా మనకు మన కంట్రోల్లోనే ఉంటుంది. రేడియో ప్రోగ్రామ్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ద యూజర్. ఇది కూడా అంతే అండి. మన ద్వారా కంట్రోల్ అనేది చేయలేము. వాళ్ళు ఏం ప్రసారం చేస్తే అదే మనము చూడాల్సి వస్తుంది. కంప్యూటర్ అయితే యూజర్ కంట్రోల్. ఇది కూడా మనకు కంప్యూటర్ మొబైల్ ఒక రకం అని చెప్పచ్చు. మనకు ఏది కావాలన్నా మన కంట్రోల్లోనే ఉంటుంది. దానికి సంబంధించి మనం ఏది కావాలన్నా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ అండి నీడ్స్ డిటిహెచ్ యాంటైనా. మనకు టీవీ చూసినట్టయితే మనకు డిటిహెచ్ యాంటీనా అనేది కావాల్సి వస్తుంది. ఇక్కడ మనకు మొబైల్లో అయితే సర్వీస్ ప్రొవైడర్ అనేది మనకు కావాల్సి వస్తుంది. ఇక్కడ ఇది మనకు రేడియోలో చూసినట్టయితే ఇన్బిల్ట్గానే ఒక సిస్టమ్ అనేది ఉంటుందని రేడియోలో, అంటే వాయిస్ రికార్డ్ చేయడానికి బయటికి వాయిస్ రావడానికి అనేది. ఓకే, ఇది మనకు ఇక్కడ మనకు కంప్యూటర్లో అయితే కన్నా వివిధ సాఫ్ట్వేర్స్ అనేటివి యూజ్ చేస్తాము. ఇంటర్నెట్ యూజ్ చేయడం ద్వారా మనం ఇక్కడ దీన్ని ఆపరేట్ చేసుకోగలుగుతాం అనమాట. రికార్డింగ్ అవర్ వాయిస్ ఈజ్ నాట్ పాసిబుల్ బట్ పాసిబుల్ విత్ డిటిహెచ్ యాంటీనా. టెలివిజన్లో ఎలా అంటే మన వాయిస్ అనేది రికార్డ్ చేయడం అనేది కుదరదండి, కానీ డిటిహెచ్ యాంటీనాతో రికార్డ్ చేయొచ్చంట. ఇది మొబైల్లో చూసినట్టయితే మన వాయిస్ అనేది మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఓకేనా, పక్కన వాళ్ళకి మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇప్పుడు అంతా వాట్సాప్స్లో కానీ నార్మల్గా సెల్లో కూడా వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ అవర్ వాయిస్ ఇన్ టేప్ రికార్డర్ ఈజ్ పాసిబుల్. మనము టేప్ రికార్డర్లో కూడా మనం రికార్డ్ అనేది చేసుకోవచ్చు వాయిస్, మళ్ళా మంది వినొచ్చు. ఇది ఎక్కువగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మనకు బాగా పెరగడానికి, మనకు ప్రొనౌన్సియేషన్ బాగా పెరగడానికి, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ బాగా పెరగడానికి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. మన వాయిస్ మనము ఇంగ్లీష్లో ఒక పోయం కానీ వాక్యం కానీ చెప్పి ఎలా ప్రొనౌన్స్ అవుతుంది అనేది రికార్డ్ చేసుకొని వినొచ్చు అనమాట. రికార్డింగ్ అవర్ వాయిస్ ఇస్ పాసిబుల్. ఎక్కడ కంప్యూటర్స్లో కూడా మనకు స్పీకర్స్ ఉంటాయండి, ఇది రికార్డ్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ టీవీకి ఒకటే చేయలేము, యాంటీనా ద్వారా అయితే చేయొచ్చు అనమాట, డిటిహెచ్ యాంటీనా. ఇది మనకి 4 సాధనాలు, వాటి యొక్క డిఫరెన్సెస్ చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ కంప్యూటర్ హార్డ్వేర్ అండి. కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధించి మనం దీంట్లో ఇంటర్నెట్ సంబంధించి చూసుకుంటాము, టెక్స్ట్ డాక్యుమెంట్స్ చూసుకుంటాము, స్ప్రెడ్షీట్ తీసుకుంటాము, ప్రెజెంటేషన్, ఇవంతా కలిసి మనకు ఎంఎస్ ఆఫీస్లో వస్తుంది. ఓకేనా, మొత్తానికి మనం దీంట్లో ఏం చూసుకుంటాం, కంప్యూటర్ హార్డ్వేర్లో ఇంటర్నెట్, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి చూసుకుంటామండి. కంప్యూటర్ హార్డ్వేర్ చూసినట్టయితే అసలు కంప్యూటర్ అంటే ఏమిటి, కంప్యూటర్ సంబంధించి చూసినట్టయితే మనము ఊహకు కూడా అందదన్నమాట. అంత సంక్లిష్టమైనటువంటి అంశాలను కూడా చాలా స్పీడ్గా, చాలా రైట్గా, ఖచ్చితంగా, అంటే రాంగ్ చేయకుండా ఖచ్చితంగా చేయడానికి మనకు ఉపయోగపడే ఒక మిషనే కంప్యూటర్ అనమాట. అందులో మనకు అంతర్గత పరికరాల గురించి మనకు మెయిన్ వాటి గురించి మనకు తెలిసి ఉండాలండి. అంతకన్నా ముందు కంప్యూటర్ యొక్క లక్షణాలు అనేవి చూద్దాము. కంప్యూటర్ లక్షణాలు చూసినట్టయితే ఇది చాలా వేగంగా పనిచేస్తుందండి, అత్యంత వేగంగా మనకు ఆన్సర్ ఇస్తుంది. ఖచ్చితత్వం చూసినట్టయితే రాంగ్ అనేది ఇవ్వడండి, రైట్గానే ఇస్తుంది, దోషరహితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. నిల్వ సామర్థ్యం చూసినట్టయితే మనం పంపినటువంటి సామర్థ్యాన్ని అది కంప్యూటర్ మెమరీస్లో గుర్తుపెట్టుకోవడం, అదే నిల్వ చేసుకోవడం అనేది జరుగుతుంది. నిల్వ ఉంచేటువంటి సౌకర్యం ఉందండి, మనకు అవసరం వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని కూడా వాడుకోవచ్చు. అది నిల్వ చేసుకునేటప్పుడు కూడా సమాచారాన్ని బైట్ల రూపంలో చేసుకుంటుంది, BYTE వస్తుందండి, బైట్. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్తో సమానం అండి. ఓకేనా, 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ అనేది మనకు బైట్లో 8 బిట్లు అనేటివి ఉంటాయి అని చెప్పి, ఇది మనకు ఈ ప్రమాణాలు క్రింది విధంగా పేర్కొనవచ్చు అని ఇచ్చారు. ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా వచ్చిందండి. 1024 బైట్స్ ఈక్వల్ టు అని చెప్పేసి డాష్ ఇస్తారు, 1 KB
1 MBనా 1 GBనా 1 TBనా అని ఇస్తారండి. 1024 బైట్స్. ఫస్ట్ వన్ చూడండి, 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ అండి. ఓకే, నెక్స్ట్ 1024 బైట్స్ ఈక్వల్ టు 1 KB, కిలో బైట్ అంటాము, కేబీస్ అండి. 1024 మళ్ళా కిలో బైట్స్ ఈక్వల్ టు 1 MB, మెగాబైట్స్ అంటాము. 1024 మళ్ళా MBs, ఓకేనా, ఈక్వల్ టు 1 GB. మనం సెల్లులో చూస్తూనే ఉన్నాం కదండి, ఇప్పుడు మనకు 1.5 GB లిమిటెడ్, అన్లిమిటెడ్ అనమాట. అంటే అన్లిమిటెడ్ కాదు, 1.5 GB పర్ డేకి యూజ్ చేసుకుంటా ఉన్నాము. అది రొంత అయిపోగా మళ్ళీ MBలోకి వెళ్ళిపోతుంది. ఇంకా లాస్ట్ అయిపోయేటప్పుడు కేబీస్, ఇంకా నెట్ అయిపోతుంది. సో ఆ విధంగా చూడండి, మన సెల్లులో చూస్తూనే ఉంటాము, డేటా లెఫ్ట్ అండ్ మెసేజ్లు వస్తూనే ఉంటాయి. సో 1024 GB ఈక్వల్ టు 1 TB అనమాట, టెరాబైట్. ఇది మనకు ఎక్కువ, మరి దీనికన్నా కొంచెం తక్కువ, దీనికన్నా కొంచెం తక్కువ, దీనికన్నా కొంచెం తక్కువ. సో ఈ విధంగా మనకు చూసుకోవచ్చు. ఏదో ఒకటి అడుగుతారు, లేదంటే 1 KB, 1 MB, 1 GB, 1 TB. దీన్ని మనకు ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చండి అనైనా అడగచ్చు, చూసుకోవాలి. నెక్స్ట్, విశ్వసనీయత ఎక్కువ అండి. కంప్యూటర్ని బాగా నమ్మచ్చు అనమాట. ఓకే, ఒక అప్లికేషన్ ఎన్నిసార్లు మనం ఉపయోగించినా కూడా సేమ్ ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో బాగా విశ్వసించవచ్చు దాన్ని. బహుళ రంగ ప్రయోజనము. కంప్యూటర్ అనేది ఒక్క రంగంలోనే అని కాదు, ఏ రంగాలకు సంబంధించిన మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, కంప్యూటర్స్ని గేమ్స్కైనా సరే, స్టడీ పర్పస్ అయినా సరే, సంథింగ్ ఆఫీస్ పర్పస్ అయినా సరే, స్కూల్ పర్పస్ అయినా సరే. ఓకే, వినియోగ సౌలభ్యం. ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. మనకు ఏమి పెద్ద శిక్షణ ఏం అవసరం లేదు. ఓకే, నార్మల్ పరిజ్ఞానం ఉన్నా కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. విసుగు విరామం లేకుండా పనిచేయగల సామర్థ్యం ఉంటుంది. ఇప్పుడు మనిషి అయితే కనుక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే నీరసపడిపోతారు, జబ్బులు వస్తాయి. కానీ దీనికైతే ఎలాంటి విసుగు రాదండి. ఓకే, అలుపు విరామం లేకుండా ఎంతసేపు అయినా సరే పనిచేస్తూనే ఉంటుంది. కంప్యూటర్ సంబంధించి ఇది లక్షణాలండి. క్రింది వాటిలో కంప్యూటర్ యొక్క లక్షణం కానిది ఏది అని ఇస్తారండి, చూసుకోవాలి. కంప్యూటర్ వివిధ విభాగాలు, వ్యవస్థలు. కంప్యూటర్లో ఉన్నటువంటి భాగాలు చూసినట్టయితే, ఓకే, ఇక్కడ మనకు ఇన్పుట్ విభాగం ఉంటుంది. ఇన్పుట్ ఇక్కడైతే మనకు ఈ పక్క అవుట్పుట్. దీని మధ్యలో చూసినట్టయితే ఇక్కడ CPU అండి. CPUలోనే మనకు కంట్రోల్ యూనిట్. ఓకే, ఇది ఫస్ట్. సెకండ్ ఏంటంటే అర్థమెటిక్ మరియు లాజికల్ యూనిట్. థర్డ్ అయితే మెమరీ యూనిట్ అనేది ఉంటుంది. దీంట్లో అదనంగా మళ్ళీ సెకండరీ విభాగం ఉంటుందండి. ఇది కూడా మెమరీ నిల్వ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. ఇది మన కంప్యూటర్లో ఉండేటువంటి భాగాలు. ఇన్పుట్ డివైస్, CPU, అవుట్పుట్. ఓకే, ఇక్కడ మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ఇన్పుట్ విభాగం చూసినట్టయితే ఇది మనము సమాచారాన్ని అందిస్తాం కదా. సో సమాచారాన్ని కంప్యూటర్కి అందించడానికి మన నుంచి, ఓకే, సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే విభాగాన్నే మనం ఇన్పుట్ విభాగం అంటాం. ముందు మనం సమాచారం ఇవ్వాలి, నీకు ఏ ఆన్సర్ కావాలో క్వశ్చన్ ముందు వెయ్యాలి. సో నీకు ఏమి కావాలో, ఓకే, సంథింగ్ నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలా, ఈ ప్రాబ్లమ్ని నువ్వు కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలి. సో ఈ కీబోర్డు కానీ, మౌస్ కానీ, ఇలాగ స్కానర్లో ఏమన్నా PDF పెట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం, లేకపోతే ఈ PDFని స్కాన్ చేసి అక్కడ వేరే దాంట్లో అప్లోడ్ చేయడము, ఇలాంటివి చేయాలంటే ముందు బయట నుంచి నువ్వు పంపించాలా. సో కీబోర్డ్ ద్వారా నువ్వు అక్షరాలు టైప్ చేసి పంపిస్తున్నావు, మౌస్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటున్నావు, స్కానర్ ద్వారా ఏమన్నా సర్టిఫికేట్స్ ఉంటే కదా అది పెట్టి నువ్వు పంపించడం జరుగుతుంది. సో మన నుంచి కంప్యూటర్కి ఇస్తున్నామండి. అలాంటివన్నీ మనము ఇన్పుట్ డివైజెస్గా చెప్పచ్చు. ఇన్పుట్ డివైజెస్కి మనకు ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఇప్పుడు చెప్పాను కదా, కీబోర్డు, మౌస్, స్కానరు, లైట్ పెన్, జాయ్స్టిక్, గ్రాఫిక్ ప్యాడ్, ఆప్టికల్ మార్క్ రీడర్ OMR, ఓకే, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్. మనకు అబ్రివేషన్స్ కూడా చూసుకోండి. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అనమాట. స్పీచ్ రికగ్నైజింగ్ సిస్టమ్, బార్కోడ్ రీడర్. ఎక్కువగా మనము షాపింగ్ మాల్స్లో చూస్తూనే ఉంటాము బార్కోడ్ రీడరు. పంచ్ పవర్ టేప్స్, టచ్ ప్యాడ్, టచ్ స్క్రీన్, మైక్రోఫోను, వెబ్ కెమెరా, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు, ఇవన్నీ మనకు ఇన్పుట్ పరికరాలండి, ఇన్పుట్ డివైజెస్. మనకు క్రింది వాటిలో ఇన్పుట్ డివైస్ కానిది ఏమిటి అని ఇస్తాడు. ఇన్పుట్ డివైస్ కానిది ఏది? కీబోర్డ్, మౌస్, స్కానర్, ప్రింటర్ అని ఇస్తాడండి. ప్రింటర్ అనేది అవుట్పుట్ డివైజు. ఎందుకు అని చెప్పాలంటే ఇది మనకు స్కాన్ చేసి కంప్యూటర్కి లోనికి పంపిస్తావు, అది మనకి ఇవ్వడానికి ప్రింట్ రూపంలో సిస్టమ్ మీద ఇస్తుంది, మానిటర్ మీద ఇస్తుంది. ఆ మానిటర్ది నీకు పేపర్ రూపంలో కావాలంటే ప్రింటర్ వాడాల్సిందే. సో అంటే కంప్యూటర్ నుంచి నీకు వస్తుంది కాబట్టి ఇది ఇక్కడ ప్రింటర్ అనేది అవుట్పుట్ డివైస్, అంటే అది బయటికి నీకు ఇస్తుంది అవుట్పుట్
ఓకేనా. ఇలా మీరు గుర్తు పెట్టుకున్నారంటే కనుక ఈజీగా మీరు ఇన్పుట్ ఏది అవుట్పుట్ ఏది అనేది ఈజీగా మీరు కనుక్కోగలుగుతారు. ఓకేనా. ఇన్ఫర్మేషన్ అంతా మనకు కంప్యూటర్కి ఇవ్వడానికి యూజ్ చేసేటివన్నీ ఇవి యూజ్ చేస్తామండి. మనకి అది బయటికి ఇవ్వడానికి, అది మనకి ఇవ్వడానికి ప్రింటర్లు, స్పీకర్లు, ఓకే, మానిటరు, వీటి మీదే కదా డిస్ప్లే చేస్తుంది. వాయిస్ అయితే స్పీకర్ ద్వారా బయటికి ఇస్తుంది. ఒకవేళ ఏమన్నా పేపర్ పంపించాలంటే ప్రింటర్ ద్వారా బయటికి పంపిస్తుంది ప్రింటింగ్ చేసి. సో ఇదంతా మనకి గుర్తు పెట్టుకుంటే ఈజీగా కనుక్కోవచ్చు. ఇది మనకు ప్రీవియస్ అడగడం కూడా అడిగారండి. ఓకే, ఇన్పుట్ డివైస్ కాందేది, అవుట్పుట్ డివైస్ కాందేది అని అడుగుతారు, చూసుకోవాలి. నెక్స్ట్ CPU. దీంట్లో మళ్ళీ మనకు 3 ఉంటాయని చెప్పుకున్నాను. ఒకటి ఏంటి, మనకి ఇక్కడ కంట్రోల్ యూనిట్ పేరులోనే ఉంది. కంట్రోల్ అంటే ఏంటి, నియంత్రించడం, కంప్యూటర్ యొక్క పనితీరును నియంత్రిస్తూ ఉంటుంది ఈ కంట్రోల్ యూనిట్. నెక్స్ట్ ALU, ఇది మనకు పేరులోనే ఉంది, అర్థమెటిక్ లాజికల్ యూనిట్, అంటే మనకు తార్కిక పనులు, గణిత ప్రక్రియలన్నీ మనకు చేయడానికి ALU యూనిట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, మెమొరీ యూనిట్ అనమాట. మెమొరీ అంటే ఏంటి, నిల్వ చేసుకునే సామర్థ్యం కల అని చెప్పచ్చు. సో ఈ సమాచారం నిల్వ చేసేదంతా ఈ మెమొరీ యూనిట్లో చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకు పేర్లలోనే ఉంది ఏది దేని యొక్క విధి అనేది. దీంతో పాటు మనకు అధిక సమాచారం నిల్వ చేయడానికి మళ్ళీ మనకి స్టోరేజ్ సెకండరీ యూనిట్ అనేది ఉందండి. అధిక సమాచారాన్ని నిల్వ చేయడానికి కూడా అది మనకు యూజ్ అవుతుంది. పైన మనం చూపించాం కదా, సో ఇది సెకండరీ యూనిట్. ఇది మనం అందించినటువంటి సమాచారాన్ని నిల్వ చేయడానికి, తిరిగి పొందడానికి, ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడే సాధనాలనే ప్రాసెసింగ్ పరికరాలు, ప్రాసెసింగ్ డివైజెస్ అని చెప్పి అంటామండి. ప్రాసెసింగ్ పరికరాలు ఏంటివి అంటే సౌండ్ కార్డు, మైక్రో ప్రాసెసర్లు కూడా CPUలోనే ఉండడం అనేది జరుగుతుంది. ఇదంతా మంచిగా ప్రాసెస్ చేయడానికి మనకు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం కదా. సో ఇలాగా మనకు అవన్నీ చక్కగా అవుతున్నాయా లేదా అని చేయడానికి మనకు ఇది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అవుట్పుట్ యూనిట్ చూసినట్టయితే కంప్యూటర్కి అందించిన సమాచారం ప్రాసెస్ చేసిన తర్వాత మనకు అందించాలి కదా, ఆ అందించడం అనేది మనకు కింద ఉన్నటువంటి ఈ అవుట్పుట్ డివైజెస్ ద్వారా పంపిస్తుంది. అది మనకు పంపించడాన్నే అవుట్పుట్ యూనిట్ ఇదంతా చూసుకుంటుంది. మనకు ఏ డివైజెస్ అయితే యూజ్ అవుతాయో అవన్నీ మనకు అవుట్పుట్ డివైజెస్, ప్రింటర్ కానీ, ఓకే, LCD LEC యూనిట్లు లేదా మానిటర్ మీదే కదా డిస్ప్లే అవుతుంది. ప్రింటర్ ఏమంటే పేపర్ రూపంలో నువ్వు డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రింట్ చేసుకోవాలి, హాల్ టికెట్ ఇలాంటివన్నీ అంటే దాని మీద చేసుకుంటాం. ప్లాటర్, స్పీకర్స్ ప్లాటర్స్ చూసినట్టయితే సో ఆడియో ఏదైనా వినిపించాలంటే కనుక మనకు స్పీకర్స్ ద్వారా వినిపించడం జరుగుతుంది. ఈ ప్లాటర్స్ ఏంటికంటే హై క్వాలిటీలో మనకి ఏమైనా గ్రాఫిక్ సంబంధించి ఏమైనా మనకు డౌన్లోడ్ చేసి మనకు పేపర్ ప్రింట్ ద్వారా కావాలి అనుకుంటే కనుక ఈ ప్లాటర్స్ యూజ్ చేస్తారండి. చాలా హై క్వాలిటీగా ఉంటాయన్నమాట. పిక్చర్ అనేది హై క్వాలిటీలో మనకు రావడం జరుగుతుంది. బాగా గ్రాఫిక్స్ అంత బాగా మంచిగా ఉంటాయి చూడండి. సో అలాంటి వాటిని చేసుకోవడానికి యూజ్ చేస్తాం. నార్మల్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ప్రింటింగ్ అక్షరాలకు సంబంధించి అయితే ప్రింటర్ యూజ్ చేస్తాము. సో ఆ విధంగా మనకి ఇవన్నీ మనకు అవుట్పుట్ డివైజెస్గా చెప్పచ్చు. ఇంపార్టెంట్ అవుట్పుట్ డివైజెస్ కాందేది, ఇన్పుట్ డివైజెస్ కాందేది, అవుందేది అని అడుగుతా చూసుకోవాలి. కొన్ని సాంకేతిక పదాలు చూద్దామండి. ఫైల్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక మూవీ కానీ, పాట కానీ, వీడియో కానీ, ఒక ఫైల్ ఏదన్నా ఒక PDF కానీ నువ్వు ఏమన్నా దాన్ని సేవ్ చేసుకోవాలి అంటే కనుక ఒక ఫైల్ రూపంలో దాన్ని సేవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అది వీడియో అయినా కావచ్చు, పాట అయినా కావచ్చు, ఏదైనా సరే అండి, దాన్నే మనం ఫైల్ అంటాము. ఒక చాలా ఫైల్స్ అన్నీ కలిపి మనకు ఒక ఫోల్డర్ అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే, చాలా ఫైల్స్ అన్నీ కలిపి ఒక ఫోల్డర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ డిస్క్ చూసినట్టయితే ఈ ఫైల్స్ ఫోల్డర్స్ను నిల్వ చేయడానికి ఉపయోగపడేదే మళ్ళీ డిస్క్ అనమాట. సో ఈ విధంగా మీరు డయాగ్రామ్ రూపంలో గుర్తుపెట్టుకోండి, మర్చిపోడు. దీన్నే మనం చూసినట్టయితే మనం చూస్తాం కదా, సెల్లో మనకు సిస్టంలో స్పేస్ లేకపోతే ఏం చేస్తాము, అక్కడ ఉండేటువంటి ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ అన్నీ ఒక హార్డ్ డ్రైవ్ లేదా పెన్ డ్రైవ్లో తీసుకొని దాచిపెట్టుకుంటాం. సో ఆ విధంగా ఈ ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో ఫోల్డర్స్ని నిల్వ చేసుకోవడానికి మనము డిస్క్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇది మనకు మెమొరీ కార్డ్స్ కానీ DVD CDలలో కూడా మనం మూవీస్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం. సో అలా నిల్వ చేసుకొని పెట్టుకుంటాము అన్నమాట. సో ఈ విధంగా ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ రకాలండి. సాఫ్ట్వేర్ రకాలు చూసినట్టయితే ఓకే, సాఫ్ట్వేర్ టైప్స్ ఇవి ప్రధానంగా 2 టైప్స్ అని చెప్పచ్చండి. అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సాఫ్ట్వేర్. మనకు పేరులోనే ఉంది చూడండి, అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. కంప్యూటర్ అసలు ఆపరేట్ కావాలంటే కంప్యూటర్లో ఏమైనా అన్ని అప్లికేషన్స్ మనకి, ఇది కంప్యూటర్ అనుకోండి, నేను మీకు జస్ట్ డయాగ్రామ్ రూపంలో చెప్తున్నా. ఇది మనకు ఆపరేటింగ్ సిస్టమ్, ఇది మనకు అప్లికేషన్స్,
అప్లికేషన్స్ ఒకటే కదా, ఎన్నైనా ఉండొచ్చు. సపోజ్ నువ్వు క్యాండీ క్రష్ గేమ్ ఆడాలి, ఓకేనా క్యాండీ క్రష్ గేమ్ ఆడాలంటే ఫస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటావు, అంటే ఆ అప్లికేషన్ని నువ్వు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో అట్లా మనకి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క యాప్ అని చెప్పుకోవచ్చు. మన యాప్ అనుకోండి, ఎస్ఎస్ యాప్ అనుకోండి, ఇది క్యాండీ క్రష్ గేమ్ యాప్, ఇదైతే ఏమన్నా వీడియో ఎడిటింగ్ సంబంధించినటువంటి యాప్. ఈ విధంగా మనం ఎన్నో అప్లికేషన్స్ అనేటివి మొబైల్లో ఉంటాయి. ఇవన్నీ సక్రమంగా నీకు పనిచేయాలి, ఆపరేట్ అవ్వాలి మొబైల్లో అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలండి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఓకేనా, ఇదంతా మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అవుతుంది. దీనంతా మంచిగా ఆపరేట్ అవ్వడానికి చూసుకోవడాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అనేటివి ఉంటాయి. సో ఇలాగా దీని మీద బేస్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ కంప్యూటర్లో ఏదో ఒక ప్రత్యేక పని నిర్వర్తించడానికి తయారు చేసిన సాఫ్ట్వేర్నే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. క్యాండీ క్రష్, ఆ క్యాండీ క్రష్ గేమ్ ఆడడానికి మాత్రమే దాన్ని ప్రిపేర్ చేశారు. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే వర్క్ అవుతుంది. నెక్స్ట్ యాప్, మనకు ఎడ్యుకేషన్ యాప్ కాబట్టి మనకు క్లాసెస్ వినడానికి, వీడియోస్ ప్లే అవ్వడానికి ఈ విధంగా సెటప్ చేసింటారనమాట. ఇప్పుడు సపోజ్ విఎల్సి మీడియా ప్లేయర్ అంటే వీడియోస్ ప్లే అవ్వడానికి యూజ్ చేస్తారనమాట. సో ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ ప్రత్యేకమైన పని మాత్రమే చేస్తుంది. సో ఈ విధంగా ఒక ప్రత్యేక పనిని నిర్వర్తించడానికి తయారు చేసిన సాఫ్ట్వేర్సే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. ఆపరేటింగ్ సిస్టమ్ చూడండి, ఆ కంప్యూటర్ పని చేయాలంటే, ఓకే, ఇది పని చేయాలంటే కనుక, ఓకే, ఇది ఉపయోగపడుతుంది. ఇది అంతా మంచిగా ఆపరేట్ అవ్వాలి అంటే, ఓకే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది కంపల్సరీ ఉండాలి. అది మనకు చూసినట్టయితే చాలానే ఉండే. కొంతమంది కంప్యూటర్స్లో చూసినట్టయితే విండోస్ వాడుతూ ఉంటారు, చాలా ఫేమస్, మంచిగా వర్క్ అవుతుంది స్ట్రక్ కాకుండా అని. కొంతమంది లినక్స్ వాడుతూ ఉంటారు, కొంతమంది డాస్, కొంతమంది మ్యాక్ వాడుతూ ఉంటారు. సో అంటే ఇది బాగా స్ట్రక్కులు కాకుండా, హ్యాకులు కాకుండా బాగా చూసుకుంటుందని చెప్పి విండోస్ వాడతాము. కొంతమంది లినక్స్ వాడతారు, ఓకేనా. ఈ విధంగా మనము సిస్టమ్ బాగా ఆపరేట్ అవ్వడానికి సేఫ్గా మనకి ఇక్కడ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్స్ అనేటివి ఇవిగా వాడచ్చు అనమాట. ఇది మనకు సంబంధించి మనం ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ అనేది మనకు విండోస్లో భాగంగా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఎంఎస్ ఆఫీస్ అనేది, ఓకేనా. విండోస్ అనేది ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. దాంట్లో భాగంగా మనకు ఎంఎస్ ఆఫీస్ ఒక అప్లికేషన్ అనమాట. ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్. కింది వానిలో ఏది అప్లికేషన్ సాఫ్ట్వేర్ కాదు అని అడుగుతారండి. ఎంఎస్ ఆఫీస్, విఎల్సి, విమ్యాప్, విండోస్ ఆల్రెడీ అడిగారనమాట. క్రింది వాటిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది అని చెప్పి, లేదంటే కింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏది అని అడుగుతారు. విండోసా, లినక్సా, డాక్సా, మ్యాకా, ఇవన్నీ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్సే. ఎంఎస్ ఆఫీస్ ఇస్తాడు, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇది రాంగ్ ఆన్సర్, ఓకేనా. ఇది చూసుకోవాలి. ఇప్పుడు మనకు మొబైల్లో ఉన్నాయి కదా, ఆండ్రాయిడ్, ఐఓఎస్ అంటే యాపిల్ ఫోను, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని మనం గమనించవచ్చండి. అదేవిధంగా మనకు మొబైల్స్లోనే మళ్ళీ మనకు ఎంఎక్స్ ప్లేయర్ అంట, క్యాండీ క్రష్ అంట, డ్రైవింగ్ సంబంధించి, మనకి ఎడ్యుకేషన్ సంబంధించి యాప్స్, ఎన్నో అప్లికేషన్స్ అనేటివి చూస్తూనే ఉంటాం. వీటన్నిటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం, ఓకే. ఇప్పుడు బాగా అర్థమవుతుంది మొబైల్తో పోల్చుకుంటే కన్నా. ఆండ్రాయిడ్ మొబైలా, యాపిల్ మొబైలా, విండోసా, ఇదంతా మనకి ఏమైంది, ఇదంతా ఆపరేటింగ్ అనమాట, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఓకేనా. ఆండ్రాయిడ్ మొబైల్, ఓకేనా, ఇదంతా కంట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. ఎంఎక్స్ ప్లేయరు, క్యాండీ క్రష్, ఏమైనా ఎడిటింగ్ యాప్స్ కానీ ఇలాంటివన్నీ ఏంటి మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఇది ఓకే. దీంట్లో భాగంగా ఇదేదో ఒక ప్రత్యేక పనిని చేయడానికి వివిధ రకాలైనటువంటి యాప్స్ అనేవి మనం డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. ఇది అందుకే చూడండి అప్లికేషన్ సాఫ్ట్వేర్, అందుకే మనం షార్ట్కట్గా యాప్ అని అంటాం అనమాట. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, క్యాండీ క్రష్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎంఎక్స్ ప్లేయర్ యాప్, ఎడిటింగ్ యాప్ చేసుకోండి, యూకట్, కైన్ మాస్టర్ యాప్, ఇలాంటివన్నీ మనము అప్లికేషన్ సాఫ్ట్వేర్. అందుకే వాటిని మనం షార్ట్కట్లో యాప్ అని చెప్పి అంటాం, ఎస్ఎస్ యాప్ అని. ఒకే విధంగా నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇంటర్నెట్ అండి. ఇంటర్నెట్ దేని తెలుగులో అంతర్జాలము అని అంటారు. ఇంటర్నెట్ సంబంధించి చూసినట్టయితే కొన్ని కంప్యూటర్స్ల సముదాయాన్ని మనం ఏమంటామంటే నెట్వర్క్ అంటామండి. నెట్వర్క్ అంటాం, ఓకే. ఈ నెట్వర్క్ల యొక్క సముదాయాన్ని మనం ఏమంటామంటే, ఈ నెట్వర్క్ల యొక్క సముదాయాన్ని ఇంటర్నెట్, ఓకే. చూడండి కొన్ని కంప్యూటర్స్ల సముదాయాన్ని నెట్వర్క్ అంటాము, ఓకే. ఈ విధంగా చాలా రకాలైనటువంటి నెట్వర్క్స్ యొక్క సముదాయాన్ని ఇంటర్నెట్ అని చెప్పి అనడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇంటర్నెట్ అనేది చూసినట్టయితే ఎన్నో దీని లింక్ నెట్వర్క్, దీని నెట్వర్క్ లింక్ ఇంటర్నెట్, మళ్ళీ ఇక్కడ లింక్ ఉంది కదా కంప్యూటర్స్కి, మళ్ళీ ఇక్కడ అంతే నెట్వర్క్ ఉంటుంది, దీనికి మళ్ళీ కొన్ని కంప్యూటర్స్ లింకప్ ఉంటాయి. సో ఈ విధంగా కొన్ని మిలియన్ల కంప్యూటర్స్ని అనుసంధానించగల ఒక ప్రపంచ నెట్వర్కే ఈ ఇంటర్నెట్ అనేది. ఈ అనుసంధాన ప్రక్రియ ద్వారానే ఒకరికొకరు సమాచారాన్ని, వార్తలను,
వారి యొక్క అభిప్రాయాల్ని ఇచ్చిపుచ్చుకోగలుగుతున్నారనమాట. ఈ విధంగా కంప్యూటర్ టు కంప్యూటర్ లింక్ అనేది ఉంటుందన్నమాట నెట్వర్క్ యూస్ ద్వారా. నెక్స్ట్ మనకి ఇది వెబ్ అండి. వెబ్ వరల్డ్ వైడ్ వెబ్ అంటాం. www అని వింటూనే ఉన్నాం కదా, వరల్డ్ వైడ్ వెబ్ అండి. ప్రీవియస్ మనకు బిట్ కూడా వచ్చింది దీనికి సంబంధించి. ఇదేంటంటే సమాచార సముదాయం అండి. ఓకే, ఇంటర్నెట్లో మనకు పొందుపరిచి ఉన్నటువంటి సమాచారాల యొక్క గ్రూప్, ఓకేనా, సముదాయాన్ని మనము వెబ్ అని చెప్పి అంటాము, వరల్డ్ వైడ్ వెబ్. దీన్ని సింపుల్గా మనం వెబ్ అంటాము, www అనకుండా. వెబ్ అనేది చూసినట్టయితే ఒక రకంగా లైబ్రరీ లాగా అనమాట. నీకు ఏది కావాలన్నా, ఏ విషయం కావాలన్నా వెళ్ళి నువ్వు www అని కొట్టినామంటే కనుక వచ్చేస్తుంది అనమాట. మనకు www కూడా మనకి ఏముంది, గూగుల్ ఉంది. ఓకే, google.com. దీంట్లోకి వెళ్ళి ఎక్కువ వాడేది గూగులే కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ క్రోమ్ ఉంది. ఈ విధంగా దీంట్లోకి వెళ్ళి నీకు సపోజ్ పండగ వచ్చింది, ముగ్గులు కావాలా, పోయి ముగ్గులు కొడితే ఇస్తుంది. పండగ వచ్చింది, స్పెషల్గా వంటలు చేయాలా, వంట కొడితే ఇస్తుంది, వంటలు సెర్చ్ చేస్తే ఇస్తుంది. ఈ విధంగా నీకు ఏది కావాలన్నా, స్టడీ పర్పస్, ఈ క్లాస్ సంబంధించి నాకు ఇది ఆన్సర్ కావాలి, అది కూడా ఇస్తుంది. ఈ విధంగా ఎన్నో, ఒక రకం అని కాదండి, అందుకే దీన్ని చూడండి ఒక రకంగా లైబ్రరీ అని చెప్తారు. అన్ని రకరకాల విషయాలపైన కూడా నీకు తెలియని సమాచారాన్ని నువ్వు తెలుసుకోవచ్చు అనమాట. కోట్లాది ఇలాగా రకరకాల విషయాలపైన కోట్లాది పేజీలు, టెస్టులు, బొమ్మలు, శబ్దాల రూపంలో, కదిలే బొమ్మల రూపంలో ఉంటుందండి. ఈ పేజెస్నే మనం ఏమంటామంటే వెబ్ పేజ్ అంటాం. మనకు టైప్ చేస్తానే మనకు ఒకటి ఓపెన్ అవుతుంది కదా, సో ఇట్లాగా మనకు దాన్ని ఏమంటామంటే వెబ్ పేజ్ అంటాం. దాంట్లో మనకి పిక్చర్ ఉండొచ్చు, టెక్స్ట్ ఉంటుంది, పిక్చరు ఉంటుంది. ఓకే, మనకు చిన్న కదిలే వీడియో గిఫ్ట్ టైప్లో ఉంటుంది, లేదా వీడియో అయినా ఉండొచ్చు. వీటినే మనం ఏమంటామంటే వెబ్ పేజ్ అంటాం. ఈ పేజీలు ఇంటర్నెట్తో అనుసంధానించబడి వివిధ కంప్యూటర్స్లో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఏ కంప్యూటర్లో అయినా సరే అండి, నువ్వు ఇంటర్నెట్లో ఉంటాయి, ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది, అన్నిటికీ అనుసంధానం ఉంటుంది. కాబట్టి వెబ్ పేజీల మధ్య లింక్స్ కూడా ఉంటాయండి, ఒక వెబ్ పేజ్కి ఇంకో వెబ్ పేజ్కి. అందుకే చూడండి, ఏపీ టెట్ 2024 అని క్లిక్ చేసి, ఓకే, అక్కడ ఒక లింక్ ఇస్తాడు. నువ్వు రిజల్ట్ కావాలంటే ఇది క్లిక్ చేయి, నీకు ప్రీవియస్ పేపర్స్ కావాలంటే ఇది క్లిక్ చేయి, ఓకేనా, నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలంటే ఇది క్లిక్ చేయాలి. అట్లా క్లిక్ చేస్తే ఇంకో పేజ్కి వెళ్తుంది. సో ఈ విధంగా ఇంకో పేజ్కి వెళ్ళడానికి కూడా ముందు పేజ్లోనే లింకులు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఒక పేజీలోని అక్షరాలు, బొమ్మలపై క్లిక్ చేస్తే అది మనల్ని ఇంకొక పేజ్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలా వెబ్ పేజీలు చూడాలంటే కనుక మనకి మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మైక్రోసాఫ్ట్, ఓకే, కొన్ని ఫోన్స్లో మనకు మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూజ్ చేస్తూ ఉంటారండి, బాగా స్పీడ్గా పనిచేస్తుంది అని చెప్పి, ఎర్రర్స్ ఏం రాకుండా. చాలామంది గూగుల్ క్రోమ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. సో ఎక్కువగా గూగుల్ క్రోమ్ అంటే ఈ బ్రౌజర్స్ అనేటివి మనము యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది ఇంటర్నెట్ వాళ్ళ మధ్య వ్యత్యాసాలు చూడండి అని ఇచ్చారు. ఇంటర్నెట్ అంటే ఏంటంటే అనేక నెట్వర్క్స్ ఉంటాయి కదా, అనేక నెట్వర్క్స్ అన్నీ కలుపుకొని ఉండడం అనేది జరుగుతుంది. కోట్లాది కంప్యూటర్స్ అన్నీ, మనకు ప్రపంచంలో ఉండే కోట్లాది కంప్యూటర్స్ అన్నీ లింకులో ఉంటాయండి. ఒకదానికొకటి సంభాషించుకోవడం కూడా జరుగుతుందన్నమాట. అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న కంప్యూటర్స్ ఒకదాని నుంచి ఇంకో దానికి ఇన్ఫర్మేషన్ కూడా మనం పంపుకోవచ్చు. ఈ www.లో కోట్లాది పేజీస్ ఉంటాయండి, పేజీల సమాచారం ఉంటుంది. ఈ నెట్వర్క్ ఇంటర్నెట్ ఒక భాగమే ఈ www అనేది, వెబ్ అనేది, ఓకేనా. ఇంటర్నెట్లో ఒక భాగమే ఇది. మనకు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి లేక పంపిణీ చేసే పద్ధతుల్లో ఇది ఒక పద్ధతిగా చెప్పచ్చు. ఒక పేజ్ రూపంలో క్రియేట్ చేసి పక్కన వాళ్ళకి పంపిస్తాం లింక్ అనేది. సో ఆ విధంగా ఇది మనకు రెండింటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ అండి. ఈమెయిల్ చూసినట్టయితే ఈమెయిల్ మనకు అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని చెప్పి అర్థం అండి. ఇది మనకు ఒక పోస్టల్ సర్వీస్ లాగా అనమాట. పూర్వకాలము లెటర్స్ రాసుకొని ఇతరులకు పంపించుకుంటూ ఉండేవాళ్ళము, చేతితో రాసుకొని మాన్యువల్గా. సో ఇప్పుడు ఏమొచ్చింది, ఈమెయిల్ అనమాట. ఎక్కడైనా ఉండిండి మెయిల్ అనేది ఉంటుంది. ఆ మెయిల్ యూజ్ చేసుకొని మనం వాళ్ళకు మెసేజ్ అనేది పంపచ్చు, వాళ్ళ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవచ్చు. దీని ద్వారా సందేశాల పంపిణీ జరుగుతుంది. ఇవే మనకు ఎక్కువగా వాడేది, మనం జీమెయిల్ వాడుతూ ఉంటాము, యాహూ మెయిల్ కూడా వాడుతూ ఉంటారు. ఈ విధంగానే మనకు హాట్ మెయిల్ ఉంది, రెడిఫ్ మెయిల్ కూడా ఉండడం అనేది జరిగింది. ఎలా క్రియేట్ చేయాలి అనేది ఉంది, మనకైతే అదేం అడగరండి. ఎలా క్రియేట్ చేయాలి అనేం అడగరు మనకైతే. నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్స్ అండి. సెర్చ్ ఇంజిన్స్ చూసినట్టయితే ఈ విధంగా మనం గూగుల్ ఉంది కదా, సపోజ్ నీకు ఒక డౌట్ వచ్చింది, స్టడీ పర్పస్ అయినా సరే ఏదైనా సరే, వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి నువ్వు ఆడ టైప్ చేసి సెర్చ్ బటన్ అనేది క్లిక్ చేస్తావు. ఈ విధంగా మనకు కావాల్సిన సమాచారాన్ని పొందే విధానం తెలియనప్పుడు సమాచారాన్ని ఈ సెర్చ్ ఇంజిన్ సాయంతో మనము పొందవచ్చు అనమాట. ఈ www.google.com అంటానే మనకి ఏమొస్తుంది,
ఒక గూగుల్ ఇలా విధంగా కలర్స్ది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నీకు ఏం కావాలో అది కొట్టచ్చు. ఇది గూగుల్ ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మన ఫోన్లో ఉంటుంది. కొంతమంది యాహూ యూజ్ చేస్తూ ఉంటారు అనుకోండి, www.yahoo లేదంటే ఆల్తా విస్టా, కొంతమంది ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువైతే మనం గూగులే యూజ్ చేస్తాము. సో ఈ విధంగా సర్చ్ ఇంజిన్ అంటాం వీటిని. ఓకే, ఇది ఒకటి గూగుల్. ఓకేనా, ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి సో ఇదే చెప్పుకున్నాం. ఇక్కడికి వెళ్ళి మనకు కావాల్సింది మనం కానీ టైప్ చేసి సర్చ్ బటన్ అలా సైడ్ ఇలా ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే మనకు అక్కడ ఆ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ చాటింగ్ అండి. ఇతర ప్రాంతాలతో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. అది కూడా ఎట్లా, టెక్స్ట్ రూపంలో మాట్లాడతామన్నమాట, మెసేజ్ రూపంలో మాట్లాడతామన్నమాట. దాన్నే మనము చాటింగ్ అని అని అంటాము. మనకి ఇంకా చెప్పని అవసరం లేదు ఇప్పుడు. నెక్స్ట్ న్యూస్ గ్రూప్స్ అండి. ఇవి ఎలా ఉంటాయంటే, ఇందులో ఎలా ఉంటుందంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. విజ్ఞాన వినోద సంబంధ చర్చలన్నీ అందులో జరుగుతాయి. అందులో మనం మాట్లాడచ్చు, వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళు చెప్తారు ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు, మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు అన్నమాట. మన ప్రశ్నలకు సమాధానాలు కూడా పొందవచ్చు. ఇవి న్యూస్ గ్రూప్స్. నెక్స్ట్ వెబ్ క్యామ్ అండి. వెబ్ క్యామ్ అంటే కెమెరా అని అర్థము. ఓకే, ఇలా మనకు ఆన్లైన్లో వీడియో సంభాషణ ఎవరితో ఒకరితో వీడియోగా అంటే వీడియో కాల్ చేయాలి, వీడియోతో మాట్లాడాలి అనుకుంటే కానీ, చూస్తూ మాట్లాడాలి అనుకుంటే కానీ ఇవి యూజ్ చేస్తాము. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, జూమ్ కానీ స్కైప్ కానీ. ఓకే, ఇవన్నీ మనము చూస్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ అన్నమాట. ఈ కామర్స్ అంటే మనకి ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ అని చెప్పచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటివన్నీ చూడండి, మనము వెళ్ళి వేరే ప్లేస్కి వెళ్ళి కొనేది కాకుండా ఇంటికాడ నుంచే ఫోన్లోనే మనము అది పర్చేజ్ చేయడము, అడ్రస్ పెడితే ఇంటికి రావడం లాంటి చేస్తుంది. సో ఇలాగా ఆన్లైన్ షాపింగ్ సంబంధించి వాటిల్ని మనము ఈ కామర్స్ అని చెప్పి అంటాం. ఇది వరకు మనకు ఇంటర్నెట్తో సంబంధించి ఎంత మనము యూజ్ చేసుకుంటాం టెక్నాలజీని ఈ విధంగా. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ అండి. ఎంఎస్ ఆఫీస్ సంబంధించి మనకు మెయిన్గా చూసినట్టయితే వివిధ కార్యకలాపాలు చేయడానికి సులభంగా ఇవి చేయడం అనేది జరిగిందండి. ఎక్కువ ఫేమస్ ఇదే వాడుతూ ఉంటారు ఎక్కువగా. ఎంఎస్ ఆఫీస్లో చూసినట్టయితే ప్రధానంగా మనం ఈ 3 మాత్రమే వాడతాము. ముందేది 4 ఉన్నాయి, కానీ మనం వాడేది డైలీ లైఫ్లో ఎంఎస్ వర్డ్ వాడతాము, ఎంఎస్ ఎక్సెల్ వాడతాము, ఎంఎస్ పవర్ పాయింట్ వాడతాము. ఇదైతే ఎక్కువ వాడడం కాబట్టి ఎక్కువగా ఇవ్వలేదు, దీని గురించి అసలు పేరే ఇవ్వలేదు, జస్ట్ ఇక్కడ ఇచ్చారంతే ఎంఎస్ యాక్సెస్ అనేది. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ చూసినట్టయితే మనకేమి ఎలా క్రియేట్ చేస్తావో అదంతా ఏం అడగరు, నీకు దాని విధి ఏమిటో తెలుసుకోవాలండి. ఓకే, ఎంఎస్ వర్డ్, దీన్ని వర్డ్ ప్రాసెసర్ అని కూడా అంటాము. ప్రశ్నపత్రాల తయారీ, క్వశ్చన్ ఎట్లా అడుగుతారు చూడండి. ప్రశ్నపత్రాల తయారీ, లేఖలు, రిపోర్టు, పట్టికలు, అగ్రిమెంట్లు ఇలాగ సులభంగా తయారు చేయడానికి నువ్వు ఏది యూజ్ చేస్తావు క్రింది వాటిలో అని అడుగుతారండి. ఎంఎస్ వర్డా, ఎక్సెలా, పవర్ పాయింటా అని చెప్పి. ప్రశ్నపత్రాలు తయారు చేయడానికి లెటర్స్ ఇలాగ మనకు పేజ్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ టైప్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట, లెటర్ అయినా సరే ఇవన్నీ. ఓకేనా, సో దీనికి ఎంఎస్ వర్డ్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఓకేనా, ఇది విధంగా చూసుకోవచ్చు. మనకు ఇంక ఇదంతా ఆపరేటింగ్ ఇచ్చారు, ఎలా యూజ్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, అదంతా మనకేం అవసరం లేదు. నెక్స్ట్ మనకు చూసినట్టయితే ఎంఎస్ ఎక్సెల్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది చూద్దాము. ఎక్సెల్ చూసినట్టయితే క్రింది వాణిలో మనకు ప్రశ్న ఎలా ఇస్తారంటే, విద్యార్థుల మార్కుల జాబితా తయారు చేసి మొత్తం మార్కులు, సగటు ర్యాంకులు సులభంగా త్వరగా లెక్కించడానికి క్రింది ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తామని అడుగుతాడు. ఎంఎస్ ఎక్సెల్ అనేది యూజ్ చేస్తామండి. లేదంటే ఒక వ్యక్తి యొక్క నెలసరి జీత భత్యాలు గంట రూప పట్టికలో బాక్స్ రూపంలో వేయాలనుకున్నాము, వీటిల్లో మనము కొన్ని ఫార్ములాస్ కూడా యూజ్ చేసి వెంటనే క్యాల్కులేషన్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ మనకు కొన్ని క్లాసెస్లో మనకి ఒక 100 మందో 90 మందో ఉంటారండి క్లాస్కి, వాళ్ళందరి మార్క్స్ క్యాల్కులేట్ చేసి ఆల్ సబ్జెక్ట్ సంబంధించి గ్రేడింగ్ ఇవ్వాలంటే కుదరదు కదా మాన్యువల్గా అయితే. సో ఈ విధంగా ఎక్సెల్లో అయితే కదా సంథింగ్ ఫార్ములా మనం యూజ్ చేయడం ద్వారా ఈ విధంగా మనము మొత్తం మార్కులు, ర్యాంకులు, సగటు ర్యాంకు ఇవన్నీ లెక్కించవచ్చు అనమాట. సో వాటికి మనకి టీచర్స్కి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి. నెక్స్ట్ ఎంఎస్ పవర్ పాయింట్ చూడండి. ఏదైనా ఒక టెస్ట్ని మనం అందంగా, ఆకర్షణీయంగా పిల్లవాళ్ళకు చూపించాలంటే కన్నా తక్కువ సమయంలో అర్థవంతంగా చూపించడానికి మనకు ఈ స్లైడ్స్ అనేటివి యూజ్ అవుతాయండి. స్లైడ్స్ రూపంలో చేసుకొని మనం ప్రజెంటేషన్ అనేది చేయొచ్చు. దానికి ఎంఎస్ పవర్ పాయింట్ అనేది యూజ్ అవుతుంది. దీంట్లో కొన్ని గ్రాఫిక్స్ పెట్టుకోవచ్చు అండి, అలాగే మనం చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, తద్వారా పిల్లవాళ్ళు ఇంట్రెస్ట్గా వినడం అనేది జరుగుతుంది.
దీనివల్ల ఉపయోగాలు చూడండి. ఎక్కువ మందికి చూపించడానికి వీలవుతుందండి. ప్రొజెక్టర్ ద్వారా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రొజెక్టర్ సాయంతో ఎక్కువ మందికి ఒకేసారి చూపించవచ్చు. ప్రేక్షకులకు హ్యాండ్ అవుట్ రూపంలో దీన్ని అందించవచ్చు అన్నమాట. బొమ్మలు, రంగులు, టెస్ట్లు, సౌండ్ క్లిప్, యానిమేషన్స్ కూడా దీంట్లో యూజ్ చేసి పిల్లవాళ్ళకి మంచిగా బోధించవచ్చు. ఎప్పుడైనా మార్పులు చేసుకోవచ్చు అనమాట. ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. పాఠాలను కూడా రూపొందించుకోవచ్చు అనమాట. కొన్ని రకాలైనటువంటి సింపుల్ పాఠాలు కూడా మనకు స్లైడ్స్ రూపంలో క్రియేట్ చేసుకొని యానిమేషన్స్ రూపంలో ఆ పాఠాన్ని ఒక వీడియో రూపంలో మనం ఇక్కడ సినిమాలాగా చూపించవచ్చు అనమాట. ప్రజెంటేషన్లో అది కూడా చేయొచ్చు. సో ఇది మనకి ఎలా తయారు చేయాలి అనేది అయితే మనకేం అవసరం లేదు కానీ సో ఈ విధంగా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ విధంగా స్లైడ్స్ రూపంలో చెప్పడం ద్వారా పిల్లవాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, బాగా ఇంట్రెస్ట్గా వింటారనమాట. ఇది యాక్సెస్ సంబంధించి అయితే ఇవ్వలేదండి, ఎంఎస్ యాక్సెస్ సంబంధించి అయితే ఇవ్వాల. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏదంటే ఓఈఆర్స్ అండి, ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్. ఇది సంబంధించి ఇంపార్టెంట్, ప్రీవియస్ కూడా మనకు బిట్స్ అనేవి రావడం జరిగింది. సార్వత్రిక విద్యా వనరులు, ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్. ఇక్కడ చూసినట్టయితే ఎన్సీఎఫ్ 2005 ఏమంటుందంటే సన్నివేశాల కల్పన ద్వారా అర్థవంతమైన సమ్మిళిత విద్యను అందించాలి అని చెప్తుంది ఎన్సీఎఫ్ 2005. అంటే అభ్యసన సన్నివేశాలు అనేటివి ఉపాధ్యాయుడు కల్పించాలి, దానికి తగిన విధంగా దానికి అవసరమైనట్టుగా వనరులు ఏమైనా ఉంటే కన్నా ఇట్లా ఐసిటీకి సంబంధించి వాడుకోవాలి అని తెలుపుతుందన్నమాట. సో వీటినే మనము సార్వత్రిక విద్యా వనరులు అంటాం. ఇవి మనకు అభ్యసన వనరులుగా పిలువబడతాయి. ఇందులో చాలా ఫ్రీగా అండి ఉచితంగా లభించేటువంటి డిజిటల్ వనరులు ఉంటాయన్నమాట. ఈ బుక్స్ కానీ ఓకే సంథింగ్ మనకు ఈ సంబంధించి మ్యాటర్స్ ఏమైతే ఉన్నాయో వీటికి సంబంధించి అవి కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, కోర్సుకు సంబంధించిన మెటీరియల్స్ కానీ ఇలాంటివన్నీ ఫ్రీగా ఉంటాయి అన్నమాట. 2001లో వికీపీడియాతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఓఈఆర్స్ అనేటివి ప్రారంభమయ్యాయి. ఇంపార్టెంట్, ఏ సంవత్సరంలో? 2001లో వికీపీడియాతో కలిసి ప్రారంభించడం జరిగింది. అనంతరం దీని తర్వాత అయితే అమెరికాలోని మెసాచ్యూసెట్స్ సాంకేతిక సంస్థ MIT, మెసాచ్యూసెట్స్ సాంకేతిక సంస్థ అనేక కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను ఫ్రీగానే మనకు అందరికీ ఇంటర్నెట్లో అందుబాటులో తేవడం జరిగింది. మన దేశంలో అయితే కనుక IGNOU, NPTEL ఎన్నో కోర్సులను OERs ద్వారా నిర్వహించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ కోర్సెస్ అన్నిటిని మనకు ఫ్రీగానే ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటి వల్ల ప్రయోజనాలు ఏంటివి? మెయిన్ మనకి ఇచ్చింది ఏంటంటే ఓఈఆర్స్ ప్రయోజనం కానిది ఏది, ప్రయోజనాలు ఏవి అని అడుగుతారండి. ఇవి ఫ్రీ అనమాట, పెయిడ్ కాదు. అభ్యసన వనరులు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు, ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కనుక మార్పులు చేర్పులు కూడా చేయడానికి వీలుంటుంది. ఓకే, సులభంగా మార్చుకోవడానికి మనకు వినియోగించుకోవచ్చు అనమాట. మార్పులు కూడా మనకు చేంజింగ్ సులభంగానే ఉంటుంది. ఒకదాంతో మరొకటి అనుసంధానించబడి ఉంటాయండి. ఇవి కలిపి కొత్త వనరులుగా సృష్టించుకునే వీలుంది. ఈ వనరులన్నీ ఒకదాంతో మరొకటి కలిపి ఉంటాయి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనం కొత్త కొత్త వనరులు కూడా సృష్టించుకోవడానికి దీని ద్వారా వీలు కలుగుతుంది. సృష్టించిన కొత్త వనరులు కూడా తిరిగి మళ్ళీ మనం వేరే వాళ్ళకు కూడా అందించవచ్చు. ఫుల్ దింపినామంటే కాపీరైట్ వస్తుంది, కానీ అవి యూజ్ చేసుకొని మ్యాటర్ గెయిన్ చేసుకొని ఇంకో దగ్గర మ్యాటర్ గెయిన్ చేసుకొని అలాగ కలిపి ఓకేనా 2-3 కలిపి బుక్స్ ఇప్పుడు చేసుకుంటున్నాం కదా అందరూ 2-3 బుక్స్ మెటీరియల్స్ కలిపి ఒక బుక్గా తయారు చేసి దాన్ని మళ్ళీ కొత్తగా వేరే వాళ్ళకి ఇవ్వడము ఇలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్నే మనం ఏమంటామంటే 4 Rs అని చెప్పి అంటామండి. అంటే 4 Rలు అని చెప్పి. అంటే ఏంటి? ఫస్ట్ R అంటే రీయూజ్, రివైజ్, రీమిక్స్, రీడిస్ట్రిబ్యూట్. రీయూజ్, రివైజ్, రీమిక్స్, రీడిస్ట్రిబ్యూట్. 4 Rsలో లేనిది ఏది ఓఈఆర్లకు సంబంధించి అని అడుగుతారు, చూసుకోవాలి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ మనకు చూసినట్టయితే చేతి ఉపకరణాలు, ఇదేం మనకు అవసరం లేదండి. హ్యాండ్ హెల్డ్ డివైజెస్ అనేది మన చేతిలో ఇమిడిపోయి వీలుగా ఉండడానికి వాడేటివి. మనకు ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మొబైల్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ వీటి వల్ల మనం ఎంతో సమాచారాన్ని, ఏదన్నా నీకు డౌట్ వచ్చిందా వెంటనే మొబైల్ తీసినావా, గూగుల్లో కొట్టినావా, సో ఈ విధంగా యూజ్ అవుతుందన్నమాట. ఏమైనా పిల్లవాళ్ళకి ఇంటర్నెట్ సాయంతో వినిపించాలనుకుంటే అప్పుడే యూట్యూబ్ ఓపెన్ చేసేది, వీడియో పెట్టేది, వినిపించేది. ఈ విధంగా మనం యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలాంటి వాటిల్ని మనము హ్యాండ్ హెల్డ్ డివైజెస్ అంటాము. అంటే మన చేతిలో ఇమిడిపోవడానికి వీలుగా ఉండేటువంటి వీటిల్ని చేతి పరికరాలు అని అంటామండి. వీటి ద్వారా మనము యూజ్ చేసుకుంటే మంచిగా యూజ్ చేసుకుంటే మంచి, చెడుకు యూజ్ చేసుకుంటే చెడు వస్తుందన్నమాట. ఓకే,
ఇక చూడండి, వివిధ పాఠ్యాంశాలు చెప్పడానికి యూజ్ అవుతుంది. వరదలు వచ్చినప్పుడు నువ్వు తీసుకొని చెప్పలేవు కదా, లేదంటే ఆ లెసన్ చెప్పేటప్పుడు నువ్వు వరద రమ్మంటే రాదు. సో సెల్లో వీడియోలు చూపించి చెప్పడము, తుఫాను సంబంధించి వీడియోస్, గ్రహాలు, భూభ్రమణం, పరిభ్రమణం ఎలా ఉంటుందో అని యానిమేషన్ వీడియోస్ చూపించడము, మానవ శరీర భాగాలు నిర్మాణం ఎలా ఉంటుందని చెప్పి చూపించడము, ఓకే, శరీర నిర్మాణం ఏ విధంగా ఉంటుందని చూపించడము, ఇలాంటివన్నీ చూపించవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకు తెలిసిందే అంతర్జాలం ఇంటర్నెట్ వినియోగించడంలో కొన్ని పాటించాలి. ఎదుటి వాళ్ళని ఇబ్బంది కలిగేలా చేయడము అలాంటివి చేయకూడదండి. ఎదుటి వాళ్ళది మనం కాపీ కొట్టడము అలాంటివి చేయకూడదు. ఇదేం మనకు ఎగ్జామ్లో బిట్ అడిగే అంత కాదు, కానీ జస్ట్ ఇక్కడ మ్యాటర్ ఇచ్చారు అంతే. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, జీమెయిల్, యాహూ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా సోషల్ మీడియా. ఇవి మనం యూజ్ చేసేటప్పుడు మనం కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఆ పాటించాల్సినటువంటి కొన్ని ఆచార వ్యవహారాలనే మనము నెటిక్విట్స్ అంటాం. ఇదొక్కటి ఇంపార్టెంట్, ప్రీవియస్ అడిగినటువంటిది. ఇలాగ మనము అంతర్జాతీయ వినియోగంలో పాటించాల్సిన ఆచార వ్యవహారాలని మనం ఏమంటామంటే నెటిక్విట్స్ అంటాము. ఈ పాటించాలి. చాటింగ్ కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు అసభ్యంగా మాట్లాడడము ఇలాంటివి ఏం చేయకూడదండి. అమర్యాదకరంగా మాట్లాడడము, ఓకేనా, అసత్య వాక్యాలు అనేటివి ప్రచారణ చేయడము, ఓకే, ఇలాంటివి సమాచారాన్ని దొంగలించడం కాపీరైట్ కిందికి వస్తుంది అది, ఓకేనా. ఇతరుల సమాచారాన్ని వాళ్ళు సొంతపడి కష్టంతో చేసినటువంటిది ఇతరులు దొంగతనం చేసి ఇతరులు దాన్ని హ్యాక్ చేసి తీసుకొని వాళ్ళ దాంట్లో పెట్టుకోవడము, అనుమతి లేకుండా ఎదుటి వాళ్ళ అనుమతి లేకుండా ఓకే పర్సనల్ ఫొటోస్ అనేవి తీయడము, ఇలాంటివి తీసి నెట్లో పెట్టడము, ఇలాంటివన్నీ మనకు సైబర్ చట్టానికి వ్యతిరేకంగా ఉంటాయండి. సైబర్ చట్ట చర్యలకి వాళ్ళు లోనవ్వాల్సి ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఇదంతా ఏం అవసరం లేదు మనకు. నెటిక్విట్స్ అంటే ఏంటనేది చూసుకోండి. అంతర్జాతీయ వినియోగంలో పాటించాల్సినటువంటి ఆచార్య వ్యవహారాలకు, ఓకేనా, వ్యవహారాలని చెప్పచ్చు. నెక్స్ట్ పాఠశాల విద్యలో జాతీయ, ఇది మనకి ఇచ్చారు, ఐసిటీకి సంబంధించినటువంటి జాతీయ రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు అని చెప్పి. పాఠశాల విద్యలో చూసినట్టయితే జాతీయ ఐసిటీ విధానం 2012, ఓకేనా, NPICTSC నేషనల్ పాలసీ ఆఫ్ ఐసిటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఓకేనా. పాఠశాల విద్యలో జాతీయ ఐసిటీ విధానం 2012. ఈ కింద ముఖ్యాంశాలు ఇచ్చారండి. దీని యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటి చూసినట్టయితే పోటీ ప్రపంచానికి దీటుగా మన దేశం యొక్క సాంఘిక ఆర్థిక సుస్థిరాభివృద్ధి సాధనకు తగినటువంటి జ్ఞాన సమాజ నిర్మాతలుగా యువతను సిద్ధం చేయాలి అనేది దీని యొక్క విజన్గా చెప్పచ్చు. మన సాంఘిక ఆర్థిక సుస్థిరాభివృద్ధి సాధనను దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా వీళ్ళల్లో పెంచాలి అనేది మిషన్. చూసినట్టయితే అందుబాటు, నాణ్యత, సమర్థతను పాఠశాల వ్యవస్థలో పెంపొందించటకై, అంటే ఉన్నటువంటి పాఠశాల విద్యలో నాణ్యత కానీ వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాలు పెంచడానికి కానీ ఐసిటీ వనరులు అనేటివి యూజ్ చేసుకుంటే కనుక ఇంకా ఎక్కువ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది తేవడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ మనకు ప్రధాన అంశాలు చూసినట్టయితే ఐసిటీ సమాజానికి తగిన వాతావరణం కల్పించడం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఏం చేస్తుంది అంటే కనుక ఐసిటీ సమాజానికి, అంటే ఐసిటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి అవి యూజ్ చేసుకునేటట్టు ఆ వనరులు అనేటివి మనకు తగిన వాతావరణం కల్పిస్తుంది. ప్యానెల్స్, ఇప్పుడు అన్ని స్కూల్స్లోనే ప్యానెల్స్ ఇచ్చారు కదా, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కొన్నిట్లో. సో ఈ విధంగా ఐసిటీ అక్షరాస్యత ద్వారా జాతి నిర్మాణానికి తోడ్పడేలా ఐసిటీ సమాజాన్ని సిద్ధం చేయడము. దీంట్లో భాగంగానే మనకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది కూడా తేవడం జరిగింది. ఐసిటీని విద్య కొరకు సమర్థంగా వినియోగించి వీలైనంత ఫలితాన్ని పొందగలగడము. ఐసిటీ సాధనాలు అందరికీ ఫ్రీగా సమానంగా అందుబాటులోకి తెచ్చి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇద్దరూ యూజ్ చేసుకునేటట్టు చేయడము. స్థానికంగా అభివృద్ధి పరిచిన అంశాలు డిజిటల్ వనరుల ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇద్దరు పంచుకోవడం అనమాట. ఈ డిజిటల్ వనరులు యూజ్ చేసుకొని బోధనాపరమైన, వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి వీళ్ళకు యూజ్ కావడము. అందుకనే మనకు ఆన్లైన్లో అప్పుడప్పుడు ట్రైనింగ్స్ కండక్ట్ చేయడము. ఓకే, ఏదో వేరే దేశంలో ఉంటారు కొంతమంది ఉత్తమ ఉపాధ్యాయులు, వాళ్ళ యొక్క టీచింగ్ మెథడ్స్ కానీ వాళ్ళ యొక్క సలహాలు వీళ్ళు వినాలంటే డైరెక్ట్ కలవలేరు. సో ఈ విధంగా ఐసిటీ అంటే మనకి టెక్నాలజీ యూజ్ చేసుకొని వెబ్, మనకి ఇక్కడ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ కానీ టెలికాన్ఫరెన్స్ యూజ్ చేసుకొని వాళ్ళ చేత వీళ్ళకు స్ఫూర్తినిప్పించడము. పాఠశాల విద్యలో ఐసిటీని సమర్థంగా వినియోగించడానికి అవసరమైనటువంటి పరిశోధనలు, ప్రయోగాలు, మూల్యాంకనం నిర్వహించడము. ఐసిటీ ప్రయోజనాలు, పరిమితులు, ప్రమాదాల గురించిన విమర్శనాత్మక అవగాహన పెంపొందించడము. యూజర్సే కాదు, ఇలా చేస్తే తప్పు, ఏది చేస్తే తప్పు అనేది కూడా మనం ఇక్కడ ఇది కూడా ఇవ్వడం అనేది జరగాలంట. ఇది మనకు జాతీయ ఐసిటీ విధానం తెలిపినటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ విధానం చూసినట్టయితే దీంట్లో ఉన్నటువంటివి
నాణ్యత కలిగినటువంటి జీవన ప్రమాణాలు పెంపొందించడం. నువ్వు నాణ్యత కలిగిన జీవన ప్రమాణాలు పెంపొందించాలి అంటే గన ఓకే, వాళ్ళకు ఓన్లీ లెక్చర్ మెథడ్లో కాకుండా ఈ విధంగా ఐసీటీ సాధనాలు యూజ్ చేసుకొని వాళ్ళకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తే గన బాగా అర్థమవుతుంది విద్య నాణ్యతగా వస్తుంది అని. విద్య ఆరోగ్యానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తేవడము, ఉత్తమ పాలన గుడ్ గవర్నెన్స్ ద్వారా ఐటీ ఎలక్ట్రానికల్ సాయంతో విద్య వ్యవసాయాలను అభివృద్ధిపరిచి ఉద్యోగాలను కల్పించడము. ఎక్కడ చూసినా ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైపోయింది. సో పిల్లప్పటి నుంచే వీళ్ళకి కరికులంలో చేయడం ద్వారా పెద్ద అయినాక వాళ్ళు ఓకే ఉద్యోగాలు కల్పించడంలో ఉద్యోగం చేయడంలో కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో విద్యలో యూజ్ చేసుకుంటారు. వ్యవసాయం చేసే వాళ్ళల్లో వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు అని చెప్పి మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సిలబస్లో కూడా కోర్సెస్లో కూడా కరికులంలో కూడా మనము మార్పులు తేవడము ఎవరి బాధ్యత? రాష్ట్ర బాధ్యత అన్నమాట. ఆ రాష్ట్రానికి సంబంధించి సిలబస్లో మార్పు అంతా తేవడం దాని బాధ్యత కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో మనం సిలబస్ సంబంధించి మార్పులు చూసాం. ఇది ఏపీకి సంబంధించి ఓకేనా. బోధనా నైపుణ్యాలు బోధకులకు ఐసీటీ సాయంతో అందించడము. ఇప్పుడు బోధనలో నైపుణ్యాలను బోధకులకు టీచర్స్కి ఎలా యూజ్ చేయాలి అని చెప్పడము, వాళ్ళకు సపరేట్ ట్రైనింగ్ ఇవ్వడము. కాల్ అండి, ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఆల్రెడీ అడిగారు. CAL అంటే ఏంటంటే కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ ఓకేనా. ICT@స్కూల్స్ అండి, ఇది మనకు క్లాస్, ఇవన్నీ పథకాల పేర్లు అనమాట. CLASS అనమాట. కంప్యూటర్ లిటరసీ ఓకే, కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్ ఇది క్లాస్. CLASS క్లాస్. ఈ పథకాలు ద్వారా ఓకే అందించినటువంటి కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో అవి వినియోగించుకొని కంప్యూటర్ ఆధారంగా అభ్యసనాన్ని వాళ్ళు ఇంకా మెరుగుపరచాలి విద్యార్థుల్లో అనే ఉద్దేశంతో డిజిటల్ వనరులు వినియోగించి సమర్థవంతమైన బోధన అనేది చేయాలి. అప్పుడు పిల్లలకు బాగా అర్థమవుతుందని చెప్పి పాఠశాల మానిటరింగ్కి ఐసీటీని యూజ్ చేయడము. దాంట్లో భాగంగానే అటెండెన్స్ ఇప్పుడు మనకు ముందు మాన్యువల్గా ఉండేది, ఇక్కడ మనకు ఆన్లైన్ రావడము, ఏవైనా సరే ఆన్లైన్లో డేటా ఫిల్ చేయడము. సో ఇలాగ మనకి పాఠశాల మానిటరింగ్ సంబంధించి కూడా ఐసీటీని యూజ్ చేసుకోవడము. వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ యూజ్ చేసుకొని ఉపాధ్యాయుల పనితీరును ప్రదర్శించడము, వాళ్ళకి ఏమైనా సూచనలు కావాలంటే ఇవ్వడము. ఉపాధ్యాయుల విద్యార్థుల పనితీరు మదింపు సూచికల ద్వారా ఐసీటీని ఉపయోగించి ఎప్పటికప్పుడు వాళ్ళని పరీక్షిస్తూ ఉండడము. జవాబుదారీతనం పారదర్శకత్వాన్ని పెంపొందించడము. ప్రతి ఇంటిలో కనీసం ఒకరినన్నా సరే లిటరేట్గా చేయడము. లిటరేట్ అంటే కంప్యూటర్ సంబంధించి ఇట్లాగ మనకు వీటి గురించి టెక్నాలజీ సంబంధించి ఒకరన్నా సరే ప్రతి ఇంటికి ఒకరినైనా సరే దాంట్లో బాగా అవగాహన ఉండేటట్టు చేయడము. ఈ విధంగా చేయడం అనేది జరుగుతుందంట. ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వ విధానంలో ఇవన్నీ చేపడుతుందన్నమాట. ఇది ఐసీటీ ఆధారిత అభ్యసన ప్రక్రియలు, అభ్యసన వాతావరణం కల్పించడం ఎలా. ఇది ఐసీటీకి సంబంధించి అభ్యసన వాతావరణం అంటే ఏంటండి? సపోజ్ ఇక్కడ మనకి చెప్పాం కదా పైన, ఇలాగ మనకు ప్రజెంటేషన్స్ యూజ్ చేసుకోవడము, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవడం అనమాట. పాఠశాలకు సంబంధించినటువంటి స్వీయ అధ్యయన సామాగ్రి, మల్టీమీడియా మెటీరియల్స్, కృత్రిమ తరగతి బోధన, వర్చువల్ క్లాస్ రూమ్ అనమాట, సిమ్యులేషన్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని ఈ వివిధ సాధనాలు, ఈ ఐసీటీ సాధనాలు యూజ్ చేసుకొని మనం పిల్లవాళ్ళకి బోధన చేయడము. దీంట్లో ప్రతి ఒక్క సాధనం ఒక్కొక్క రకమైనటువంటి తరగతి గది వాతావరణాన్ని కల్పిస్తుందంట. ఇలా కల్పించడము అభ్యసనానికి దోహదపడుతుందని చెప్తున్నారు. ఉపాధ్యాయులు తమకు అందుబాటులో ఏదైతే ఉందో ఆ ఐసీటీ వనరులను యూజ్ చేసుకొని పాఠ్యాంశాలు వీటితో యూజ్ చేసుకొని చెప్పడం ద్వారా వాళ్ళలో ఇంకా నాణ్యత పెరుగుతుంది, బాగా అర్థమవుతుంది అని చెప్తున్నారండి. ఇది మనకు అంత మ్యాటర్ కాబట్టి ఏం అవసరం లేదు. చాలా వరకు చూసినట్టయితే పాఠశాలలో ఎడ్యుసాట్ టెర్మినల్స్, డిటిహెచ్ సౌకర్యం అనేది కల్పించారు. వీటి ద్వారా ఏం చేస్తున్నారంటే మన టీవీ, దూరదర్శన్ ఛానల్లో వచ్చేటువంటి ఈ విద్యా సంబంధ కార్యక్రమాలు, పాఠాలు వాళ్ళకి వినిపించడము, వాళ్ళలో 100% ఓకే వీటిని విద్యార్థులకు 100% అందుబాటులో తేవాలి అని చెప్తున్నారు. ఈ మన టీవీ, దూరదర్శన్స్లో సంబంధించి లెసన్స్ బాగా స్కిల్డ్గా చెప్తారనమాట. టీవీ, రేడియో కార్యక్రమాలు పిల్లల కాల నిర్ణయ పట్టికలో ఒక భాగంగా చేయాలన్నమాట. కాల్ ప్రోగ్రామ్ పైన చెప్పుకున్నాం కదా, కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా పాఠశాలకు కంప్యూటర్స్ అనేటివి సరఫరా చేయబడ్డాయండి. ఏ పథకం ద్వారా ఇలా సరఫరా చేశారు అని అడుగుతారు. కాల్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ముందు అడిగారనమాట. ప్రతి కాల్ పాఠశాలకు అంటే ఇక్కడ ఒక కంప్యూటర్ అనేది ఇచ్చారు కదా, సో ఇలా ఒక కంప్యూటర్ ఇచ్చినటువంటి ఈ పాఠశాలకు, కాల్ ప్రోగ్రామ్ పాఠశాలకు
చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు కూడా దానికి అనుసంధానం చేయబడ్డాయి అన్నమాట. 200 మంది మించకుండా చేశారండి. 200 లిమిట్ కూడా అడుగుతారు, ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఎంతమంది పిల్లలకు మించకుండా ఇలా విధంగా చేశారు అంటే 200 పిల్లలు. ఓకేనా, వాటిని వినియోగించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మెర్జ్ చేశారు. అందరికీ ఇవ్వడం అంటే కుదిరే పని కాదు కదా, అందుకు కాల్లో భాగంగానే ఎన్ని సీడీలు ఇచ్చారంటే 64 సీడీలు ఇచ్చారు. అన్ని విద్యా పర్పసే అండి. కొన్ని లెసన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట. అది ప్లే చేసి వాళ్ళకి చెప్పడము. సో ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే కన్నా దాన్ని 12 సీడీస్కి కుదించడం అనేది జరిగింది. ముందైతే 64 ఉన్నాయండి. దీంట్లో వాటిలో ఉన్న పాఠాలు తెలుసుకొని ఆ పాఠం చెప్పేటప్పుడు అది ప్లే చేసి వాళ్ళకు వినిపించి చూపించడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం అయితే 12 ఉన్నాయని చెప్పారు. అంటే 12 పూర్తి సీడీలుగా ఇవి లభించడం అనేది జరుగుతుంది. 64ని 12కి తీసేశారు, అవే కవర్ అవుతాయి. నెక్స్ట్, ఆన్లైన్లో విద్యార్థులకు అభ్యసన అనుభవాలు అందించేటువంటి ఈ లెర్నింగ్ విధానము ఓకే ద్వారా అభ్యసన ప్రక్రియలు అనేటివి కల్పించడము. అంటే ఇప్పుడు మనకి ఏదైనా సరే ఏమన్నా మనకు తెలియకుంటే కన్నా వెంటనే వెళ్ళి నెట్లే కొట్టేస్తున్నాము. సో ఆ విధంగా కూడా మనకి చూసుకోవడము. ప్రతి పాఠశాలకు బ్రాడ్బ్యాండ్ లేదా వైఫై అనేది ఇవ్వడం అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే, ఏమైనా చెప్పాను కదా, ఏమన్నా మనకు క్లిష్టమైన ఏమన్నా పాటలు కానీ రైమ్స్ కానీ ఏమైనా పిల్లవాళ్ళకి ఏమైనా స్టడీ పర్పస్ ఏమన్నా వినిపించాలంటే యూట్యూబ్లో వీడియోస్ చూపించడానికి వైఫై కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి పాఠశాలకని. ఆన్లైన్ ఫారంల ద్వారా అంటే అది కూడా ఇస్తే కన్నా బాగా అవుతుంది అని. ఓకే, ఇవన్నీ మనం ఏంటి అభ్యసన వాతావరణం ఎలా కల్పించాలి ఐసీటీని యూజ్ చేసుకుని అని చూస్తున్నాము. ఈ విధంగా వైఫై వీటి ద్వారా కూడా ఈ విధంగా చేయొచ్చని. ఆన్లైన్ ఫోరాల ద్వారా ఓకే విద్యార్థుల యొక్క అభిప్రాయాలు అనేవి పంచుకోవచ్చు అనమాట. నిపుణుల సలహాలు కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే కన్నా అక్కడ తీర్చుకోవడము. విద్యార్థులకైనా సరే ఉపాధ్యాయులకైనా సరే ఇంటర్నెట్తో అనుసంధానం చేయబడే అందరికీ ఆన్లైన్ క్లాస్ రూమ్ అని ఇంటర్నెట్ యూజ్ చేసుకొని అందరినీ మనకు ఆన్లైన్లో ఓకేనా ఒక టీవీనో ట్యాబో ఆడ పెట్టేసి దాని ద్వారా వేరే వేరే క్లాసెస్ కూడా కనెక్ట్ చేసి ఎవరైనా మంచి స్కిల్ ఉన్న ఫ్యాకల్టీ ద్వారా క్లాస్ చెప్పడము. దీన్నే మనం ఏమంటామంటే వర్చువల్ క్లాస్ రూమ్ అని అంటామండి. ఇంటర్నెట్ సాయంతో ఆన్లైన్ క్లాస్ రూమ్ నిర్వహించడం, దీన్నే మనం వర్చువల్ క్లాస్ రూమ్ అంటాము. వీడియో బేస్డ్ కోర్సెస్, ఆడియో, యానిమేటెడ్ కోర్సులు అన్నీ ఈ పద్ధతిలోనే మనము అందించడం అనేది జరుగుతుంది అని చెప్పి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఐసీటీని. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, వీడియోస్, ఆడియోస్, గ్రాఫిక్స్ ఇలాంటివన్నీ ఉపయోగించుకొని కూడా ఉపాధ్యాయుడు బోధించవచ్చు. బ్లాగ్స్, ట్విట్టర్స్, ఫేస్బుక్, వాట్సాప్, లింక్డ్ఇన్, వెబ్సైట్ ఇవన్నీ మనకు ఈ సోషల్ మీడియా అన్నీ మనకు స్టడీ పర్పస్ యూజ్ చేసుకొని విద్యార్థులకు అందించడము. స్మార్ట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే మనకి టచ్ స్క్రీన్ ఉంటాయి కాబట్టి స్మార్ట్ బోర్డ్ అంటే ఏదో కాదు, ఎల్సీడీ తెర స్థానంలో మనకు వైట్ బోర్డ్ అనేది ఉంటుందండి. అది టచ్ కంట్రోల్గా ఉంటుంది. సో దీని ద్వారా చాలా ఈజీగా దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకే, దీన్ని కూడా యూజ్ చేసుకొని బాగా ఈజీగా చెప్పచ్చు. విద్యా క్రీడలు అనేటివి కూడా చేయొచ్చండి. విద్యా క్రీడలు నేర్పించడం ద్వారా కూడా వాళ్ళల్లో మనం అభ్యసనాన్ని మెరుగుపరచవచ్చు అనమాట. ఓకే, ఉదాహరణకు చూసినట్టయితే కాల్ సిడీస్ ఇవన్నీ మనకు యూజ్ చేయడం ద్వారా ఎప్పుడు చదివే కాకుండా ఆటలు ఆడిస్తాము. ఆటలు కూడా విద్యా సంబంధ ఆటలు అయితే వాళ్ళు బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు. డిజిటల్ వనరులు అయినటువంటి ఐసీటీ వనరులు, విద్యా సంబంధ గుణాలు, రికార్డింగ్స్, వెబ్ వనరులు, విద్యా సంబంధ సాఫ్ట్వేర్లు ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవడం అనేది జరగాలి అని చెప్పి అభ్యసన వాతావరణం కల్పించాలంటే ఇవన్నీ యూజ్ చేయాలంట. ఓకేనా. నెక్స్ట్ విద్యా క్రీడలు అన్నాం కదా, చూడండి క్రీడలు అనేటివి 3 టైప్స్ ఉన్నాయండి. దాంట్లో కూడా మనకు విద్యా క్రీడలు, విరామ క్రీడలు, విద్యా విరామ క్రీడలు ఇవి 3 టైప్స్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి మనకు విద్యా క్రీడలు ఎలా ఉంటాయంటే వినోదాన్ని ఇస్తాయి, దాంతోపాటు మనకి నాలెడ్జ్ని కూడా ఇస్తాయి అన్నమాట. ఓకే, పిల్లవాళ్ళు బాగా ఆసక్తిగా నేర్చుకుంటారు. విద్యార్థులకు సవాల్తో పాటు నెగ్గిన ప్రతిసారి ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. పజిల్స్ అంట, చిన్న చిన్న సమస్యలు, క్విజ్, పఠన నైపుణ్యాల ఆధారంగా మనం ఏమైనా ప్రదేశాలు గుర్తించడము, ఓకే ఏదైనా చదువు వినిపించడము, సందర్భాలను పరిశీలించి ప్రతిస్పందించడము, ఈ రకంగా ఎన్నో గేమ్స్ అనేటివి ఉంటాయి. ఇవి కూడా డెవలప్ చేస్తాయి, మైండ్ అని డెవలప్ చేస్తాయి కొన్ని విద్యా రకమైనటివి. ఇది మనకు ఇందులో ప్రధానంగా పాఠ్యాంశాల అవగాహనకే ప్రాధాన్యం ఇవ్వబడుతుందన్నమాట. పాఠానికి సంబంధించి మనకి ఇక్కడ అవగాహనకి ఈ విద్యా క్రీడలు అనేటివి ఆడిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విద్యా విరామ క్రీడలు చూసినట్టయితే దీంట్లో కొన్ని సన్నివేశాలు మాత్రమే పాఠ్యాంశాలకు అవగాహనకు యూజ్ అవుతాయి అన్నమాట. అందుకే విద్యా విరామ కొన్ని మనకు జాయ్ఫుల్కి ఇంకొంచెం పాఠానికి లింకప్ ఉండేటివి. ఓకే, ఈ ఫుల్ పాఠానికి లింకప్ అని కాకుండా. నెక్స్ట్ ఇక మనం చూసినట్టయితే కథనాలు అన్నమాట, కల్పనతో కూడి ఉండడము, కొన్ని కథనాలు అనేటివి చూపించడము. సో ఇలాంటివన్నీ వాతావరణము, శీతోష్ణ స్థితి, మ్యాపులు, కంప్యూటర్ విద్య
ఇలాంటివన్నీ ఇప్పుడు కంప్యూటర్ విద్య ఎలా ప్రవేశపెడుతున్నారు ఫస్టే వెళ్తా అని నీకేం మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎక్సెల్ నేర్పించట్లా, ముందు పెయింట్ ఓపెన్ చేసి పెయింటింగ్ డయాగ్రామ్స్ వేయమని చెప్పడము ఇలాంటివి చేపిస్తున్నారు కదా. సో ఆ విధంగా కొంచెం విద్యగా నేర్చుకుంటారు, కొంచెం వాళ్ళు పెయింటింగ్ వేయడము ఇలాగ బొమ్మలు గీయడం లాగా ఉంటుంది కాబట్టి విరామ క్రీడగా కూడా యూజ్ చేస్తారు. సో ఈ విధంగా లింకప్ అనమాట. ఓకే, లింకప్గా ఇక్కడ మనకు మ్యాపులు సంబంధించి చూసినట్టయితే ఏజ్ ఆఫ్ ఎంపైర్స్, ద వైస్ సిటీ గేమ్ ఆడిపించడము ఇలాంటివన్నీ మ్యాప్స్ కనుక్కోవడానికి, అంటే కొంచెంలో కొంచెం విద్యకు యూజ్ అవుతుంది, కొంచెం విరామ సమయ క్రీడలుగా యూజ్ అవుతుంది. ఇలాగా విద్యా విరామ క్రీడలు అనేటివి ఇవి మనకు ఉదాహరణగా చెప్పచ్చు అనమాట. విరామ క్రీడలు అంటే దాంట్లో మనకు విద్యకు సంబంధించి ఏముండవు, జస్ట్ ఆనందం కోసం ఆడేటివి అనమాట. ఓకేనా, వాటికన్నా ఎక్కువగా విద్యా క్రీడలకి, విద్యా విరామ క్రీడలకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఇది మనకు సంబంధించి దీంతో ఈ ఐసిటీ సంబంధించి 4th చాప్టర్ మొత్తం చెప్పుకున్నామండి. దీంట్లో సంబంధించి మనకు ఐసిటీ ఏ మొత్తం ఈడనే కవర్ అవుతుంది. నెక్స్ట్ మనకి 5th యూనిట్ అనేది ఐసిటీ బి కింద చూసుకోవచ్చు అనమాట. ఇది డ్రాఫ్ట్ కాపీస్ 2 పెట్టాము. సైకాలజీకి సంబంధించి సపరేట్ డ్రాఫ్ట్ కాపీ ఉంది. నెక్స్ట్ ఇదైతే మనకు పెడగాగి బోధనా శాస్త్రం, పెడగాగి ప్లస్ ఫస్ట్ 3 చాప్టర్స్ పెడగాగి కిందికి వస్తాయి. నెక్స్ట్ 4th 5th చాప్టర్ అనేది ఐసిటీ ఏ ఐసిటీ బి కిందికి రావడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్స్ అన్నీ ఈ 2 పీడిఎఫ్స్ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నామండి, ఒకసారి చూడండి. పీడిఎఫ్స్ కోర్స్లో దీంట్లోనే మనకు పీడిఎఫ్ అనేటువంటి ఫోల్డర్లో మీకు ఇవి కూడా పెట్టున్నాము, చూడండి. అదేవిధంగా ఈ మెగా కిట్ తీసుకున్న వాళ్ళకు పెట్టున్నాము. మీకు ఏ కోర్స్ తీసుకున్నా కూడా డ్రాఫ్ట్ కాపీస్ మాత్రం పెట్టున్నామండి. ఈ సైకాలజీ దీనికి సంబంధించి దీంట్లోనే పెట్టున్నాము, ఈ టెస్ట్ సిరీస్లో కూడా పెట్టాము. చూడండి, పీడిఎఫ్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే మ్యాటర్ అంతా చదవాల్సి వస్తుంది కాబట్టి మనకు ఆ మ్యాటర్ అంతా మీరు పీడిఎఫ్ ఉంది కాబట్టి రివిజన్ చేసుకోవచ్చు. లేదంటే ఏ చాప్టర్ అయితే కావాలో 4th చాప్టరా 5th చాప్టరా ఆ చాప్టర్ వరకు కూడా మీరు జిరాక్స్ చేసుకోవచ్చు. ఏం మొత్తం బుక్ అంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ చాప్టర్స్ అయితే మనకి ఇంపార్టెంటో అవి చేసుకోండి. ఇప్పుడు ఐసిటీ కావాలి, లాస్ట్ 4-5 చాప్టర్స్ మాత్రమే ఈ పేజ్ నుంచి ఈ పేజ్ వరకు అని చెప్పారంటే అది కూడా జిరాక్స్ అవుతుంది. ఈ విధంగా మీరు జిరాక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏది ఎత్తేసేకి లేదండి. ఓకే, అంతా ఇంపార్టెంటే. 3rd నుంచి 10th వరకు సంబంధించి టెస్ట్ సిరీస్ వీడియోస్ అవైలబిలిటీలో ఉన్నాయి, పీడిఎఫ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. తక్కువలో తక్కువ మీకు భలే టైం సేవ్ అవుతుంది. ఇది దాదాపు రాయడానికి 6 months అయింది. ఇది మీరు టెక్స్ట్ బుక్ చూసి రాసినట్టు కాబట్టి మీకు ఒక్కటి కూడా మిస్ కాదండి. కంపల్సరీ ఈ తక్కువ టైంలో ఈ ప్రిపేర్ అవ్వండి. 3rd నుంచి 8th వరకు ప్రిపేర్ అవ్వండి. ఎడ్జిటీ వాళ్ళు అయితే ఇక్కడ నీకు 6th to 10th అయితే ఎస్ఏ వాళ్ళకు యూజ్ అవుతుంది. ఓకే, ఎడ్జిటీ వాళ్ళకైతే 3rd to 8th వరకు సరిపోతుంది. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ప్రిపేర్ అయ్యారంటే. ఈవెన్ తెలుగు ఇంగ్లీష్ అందరు అడుగుతున్నారు గ్రామర్ అని. తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ కూడా మీకు 3rd to 8thలోనే కవర్ అవుతుందండి. టెక్స్ట్ బుక్స్లోనే ఇస్తారు, అది కూడా ఏం బయట నుంచి ఇవ్వడు. ఇదంతా మీరు తెలుగు ఇంగ్లీష్ కూడా ఆల్ సబ్జెక్ట్స్ విత్ గ్రామర్ పార్ట్ చదివారంటే కదా టెక్స్ట్ బుక్స్లో ఉండేదే, తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ కూడా సరిపోతుంది. ఓకే, టెట్ ప్రీవియస్ పేపర్స్, టెస్ట్ సైకాలజీ కూడా మొత్తం ఉంది. 799కి ఉంది, చూడండి. యాప్ అనేది ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఐసిటీ ఏ అనేది కంప్లీట్ చేసుకున్నాం.